రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. యేసు రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా, నా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తాను. ఊపిరాకే వరకు ప్రాణము పోయే వరకు తండ్రి నేను నిన్ను వెంబడిస్తానయ్యా. నాకు నీవు తప్ప ఈ లోకంలో ఏది వద్దయ్యా. ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు నాకు తోడుగా ఉన్నా లేకపోయినా, నీవే నా తోడు, నీవే నా సర్వస్వం, నీవే నా సమస్తమని ఈ ఉదయకాలంలో నీవు ఆయన సన్నిధిలో ఒక తీర్మానం చేసుకో. మనుషుల ప్రేమ శాశ్వతమైనది. ఆయన ఎల్లకాలము నిత్యం ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. ఆయన నీ పక్షమున ఉండే దేవుడు. ఆయన నీ కుడి ప్రక్క నీడగా ఉన్నాడు. ఆయన ఆదరించే దేవుడు, నీ కన్నీరు తుడిచే దేవుడు, నీ ఉదయం ప్రతి వ్యాధులను తీసివేసే దేవుడు. ఆయన మంచి కాపరి, ఆయన మంచి స్నేహితుడు. ఈ లోకంలో ఏ స్నేహితుడు నమ్మకం వాడు కాదు. నా యేసయ్య మంచి స్నేహితుడు. ఆ యేసయ్య స్నేహములను నడిస్తే, ఆ యేసయ్యతో స్నేహం చేయగలిగితే ఆయన నిన్ను బలపరిచే దేవుడు, నీకు ఆలోచనను గ్రహించే దేవుడు, నిన్ను వెన్ను తట్టి నిలవబెట్టి నడిపించే దేవుడు ఆయన. ఏ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కూడా దర్శించబోతున్నాడు. ఈ గుంపులో ఎవరు ఏ బాధలతో ఉన్నారు, మీ హృదయం చాలా బరువెక్కిపోయిన స్థితిలో ఉన్నారేమో, కన్నీరే అన్నపానములుగా తీసుకుంటున్నారేమో, ఎవరి ఆదరణను పొందుకునే స్థితిలో ఉన్నారేమో, ప్రభు ఈ రోజు నిన్ను బలపరచనై ఉన్నాడు. ప్రభు నీతో మాట్లాడనై ఉన్నాడు. ఆయన్ని దర్శించబోతున్నాడు. నీతో అనేక మంది సేవకులు దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకొని దేవుని వాక్యము చేత అనేక మర్యాదలు నీతో మాట్లాడుతూనే బలపరుస్తున్నాడు. నువ్వు దిగులు పడాల్సిన అవసరం లేదు, నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఒక చిన్న ప్రార్థన ఎవరు దేవుడు చేసుకో. ముందు సమయం అంతా దేవుడు మనందరినీ ఆశీర్వాదకరంగా నడిపించినట్లుగా, వాక్యము ద్వారా దేవుడు ఈ రోజు మనతో మాట్లాడినట్లుగా మన మధ్యలో ఆత్మీయతగా ప్రార్థన చేస్తాను. అందరం కూడా ఏకీభవిద్దాం. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, హిమాతుడా, సృష్టికర్త, ముఖ్యదాత, గొప్ప దేవుడు, అనంత జ్ఞాని, మహాదేవుడు, ఏమిచ్చి నీ రుణము తీర్చగలరు. గతించిన వరము నుంచి వరము దాకా నీ ఉచితమైన కుసపున నీ రెండవ స్థలం మమ్మల్ని మా కుటుంబాలు సర్వ సంఘాన్ని జ్ఞాపకం చేసుకుని అలానే ఆశీర్వదించిన దినం ప్రస్తుత వ్యాపర్ష దినం మమ్మల్ని మా కుటుంబాలు సర్వ సంఘాన్ని నీ ఆలయంలో ప్రవేశపడే విధానాన్ని బట్టి నీ నామానికి లెక్కలేని కూడా తీసుకోవచ్చు. ఈ ఆలయంలో కష్టపడే రోజున నీ దేవుడైన యెహోవా దేవుని ప్రభావం ప్రతిష్ఠించిన జన్మని నువ్వు ఆశీర్వదించిన దేవుని వ్యాపర్షణ జన్మని లేఖనం వాడి మండలంలో మా కంటాలు తెచ్చుకున్నాను. చేసే స్వానంలో నీకు మా పట్ల పంపించు. ఎంత మెరుగైతే ఈ గుంపులో ఆత్మలను నశించిపోతున్నారు అయ్యా. అది అపోస్తుల భూమి మీద పంపించిన పరిశుద్ధాత్మ శక్తి సర్వసమమైన కుమారించి నీతి మంత్రి మీద నీతి మంత్రి పని ఆత్మని కుమారిస్తాను. నీ వృద్ధుల కళ్ళకంటారు అవసరం దర్శన మీ కుమార్తె ప్రోత్సాహాలు కలిగితానని లేఖనం చెప్పింది. వాక్యము నెరవేర్చని ప్రభావ, లేఖనము నెరవేర్చని ప్రభావ, వాగ్దానాలు నెరవేర్చని ప్రభావ, స్తోత్రములు కనిపించదు. ఈ సంఘము సవరయ్యా, ఈ ఆత్మల సారు ఇరవై మందిని తోడకిరా అయ్యా. నశించిపోతున్న ఆత్మలు నడిపించు అయ్యా. ఓరానికి ఒక కొత్త ఆత్మ నడిపించు. నాశనానికి జరుగుతున్న వారి నది ప్రవాహమే కన్నీరు కక్షణాలను సాధించి సర్వ సంఘాన్ని దీవించు. సాధారణ సౌర్యాగిపోతున్నాడు అయ్యా. సాధారణ అడగలెక్క అధికార బలం మాకు దయచేయడం. సంఘములో శాంతి, సమాధానము, పరిశుద్ధత, ప్రేమ ఎడిపడిచి సంఘములో తండ్రి ఎంతమంది ఇరికిలతో, ఇబ్బందులతో, కష్టాలతో, రోగాలతో వచ్చిన ప్రతి వారిని కూడా కనికరించి ఎదుతో సంఘంలో ఎవరికి ఎటువంటి ఆపద కలగకుండా కాపాడు.
ఆరాధనలో నీ ఆత్మ అభిషేకం వారిపైన కుమ్మరించి నీ సేవకులు మరిగిపరిచి మనకందరూ కావలసిన వాక్యం వడ్డించి మాట్లాడే నీ సేవకుల కాదు బాబా పరిశుద్ధాత్మ దేవుడు మాతో మాట్లాడాలి. నీ సేవకులను మరిగిపరచండి బాబా. దేవా మాకు జ్ఞానం ఇచ్చి దేవా వాక్యం అంతా చేసుకునే సేవకులతో చెప్పడానికి నీ ఆత్మ అభిషేకంతో నింపు. నీ సేవకురాలను దర్శించు, తన బిడ్డని కనికరించు, దూరదేశంలో తన తెలుగుని దీవించు, వారి సేవని దీవించు. కూడి వచ్చిన ప్రతి బిడ్డని పేరు 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 నా మానవుడి దీవయ్యా బ్రహ్మ పరిమళాన్ని నుండి బాబు సంపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చి ఆ బిడ్డని కాపాడు. ఇంకా సంఘంలో అనేక మంది చూస్తున్నాను కూడా ముట్టి ప్రభా. ఈ రోజు సఖ్యన వీరందరూ బయలుదేరుతుండగా కొన్ని ప్రయాణాల్లో తోడిగా ఉండు. సంఘంలో ఎవరికి ఎటువంటి ఆపదాకరం నీకు అర్బాబుని ముట్టి బాబా సంపూర్ణమైన ఆరోగ్యం నీకు దేవా శ్యామ కుమార్తె పోసుకుంది ఆరాధన ముట్టి బాబా ఆ బిడ్డకి బాగుచ్చి. అలాగే తల్లి దాని కుమారుని కూడా ఉంటుంది. ఇంకా సంఘంలో అనేక మంది బిడ్డలు ఉన్నారు. పేరు 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 నా మానవుడి జీవించున్నాను. ఎనికి లేని దాన్ని దీని రాను దరిద్రాలనయ్యా దీనిలో మరొకటి బాబు ఆరోపిస్తాడు. నీ చిత్తమేది దూర దేశం అడ్డలు ఎక్కడున్నా నీ ప్రకారంలో దయచేసి దయతో కనికరించిన అడ్డలకి తోడుగా ఉంది. సర్వ సంఘాన్ని దీవించు. దూర దేశం అడ్డలు నా చెల్లిని కూడా మట్టికరు నాతో పోలీసు నా ప్రార్థన నా ప్రార్థన సమానంలో దయచేసి క్రీస్తు మాని వేడుకొస్తున్నాను. కూర్చున్నామండి. కూర్చుని ముందు జరిగి కూర్చుండి. స్త్రీలు పురుషులు ఒక క్రమంలో లైన్లో కూర్చుందాం. కొంచెం ముందు జరగడమో మధ్యలో వేసుకుందాం. మంచిది. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండు చేతుల పైకి ప్రభువుకు స్తోత్రం చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని ఘనమైన పరిశుద్ధ నామానికి కోట్ల కొలది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రభు మహాకృపను బట్టి మరొక నూతనమైన పునరుత్థానంలో మీ అందరి నిలబడే గొప్ప యోగ్యత అర్హత ప్రభు నాకు ఇచ్చిన విధానం బట్టి ప్రభుకి నేను ఎంతగానో యేసయ్యకు నేను ఎంతగానో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామం పేరట నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. మీ పక్కన వారికి ఒకసారి చెప్పండి. వారికి వాగ్దానం విడుదల చేయండి. హాయ్ బ్రదర్ చెప్పండి. స్త్రీలు చెప్పండి. ఒక వాగ్దానం విడుదల చేయండి. బాగున్నారా? టిఫిన్ చేసేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత ఆలోచిద్దాం. వాక్యం అయిన తర్వాత రైట్ వాక్యం తిప్పదాం. మిగతా విషయాలు కావచ్చు. మంచి ఈరోజు ఏమి దినమండి? సేవకుల ఒక అద్భుతమైన అంశంతో మీ ముందుకి నేను వచ్చి ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ప్రపంచవ్యాప్తంగా ఈ దినము దైవ సేవకులు వారు ఎంతగానో ప్రయాసంతో ఆత్మల సంపాదన నిమిత్తమై పాటుపడుతూ దేవుని రాజ్యవ్యాప్తిలో అలుపెరగక సువార్త పనిలో, కాపరి పనిలో, బోధకుని పనిలో ఎంతో ప్రయాసపడుతూ వాడబడుతున్న దైవ సేవకులందరికీ ప్రభు పేరట నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒక సేవకునిగా దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మరి సేవకుల దినోత్సవం సందర్భంగా నేను ఎప్పుడు కూడా సేవకుల దినోత్సవాలు ఇటువంటివి ఏవి కూడా నేను జరుపుకోలేదు. ఎందుకంటే మనము ఎప్పుడు కూడా దేవుని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? దేవుడిని కనపరిచే వారిగా ఉండాలనే ఒక ఉద్దేశంతో నేను ఎప్పుడు కూడా చేసుకోలేదు. అయితే ఈ సంవత్సరం దేవుని యొక్క మరి అత్యంతమైన కృప మీరందరూ కూడా నా మీద చూపుతున్న ప్రేమను బట్టి మరి మీ అందరికీ కూడా ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు నామం పేరట వందనాలు తెలియజేస్తాం. ఈరోజు నాకు నూతన వస్త్రం ఇచ్చిన మేడం గారికి వారి కుటుంబానికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ మేడం. మంచిదండి. ఈరోజు సేవకుల గురించి నేను మీ ముందు పెట్టాలని ఆశపడతాను. చాలామంది జీవితాలు ఏంటంటే నేటి క్రైస్తవ సమాజంలో సేవకుడు అంటే చాలా చులకనండి. చాలామందికి సేవకుడు అంటే ఏంటి? చులకన భావం.
చాలా చులకన చేస్తూ ఉంటారు, చాలా చులకనగా మాట్లాడుతూ ఉంటారు, చాలా చులకనగా చూస్తూ ఉంటారు. గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రేమను ప్రకటించడంలో ఒక సేవకుడు తను ఏం చేస్తాడంటే, ఒక వ్యక్తి పరలోకము చేరే వరకు కూడా సేవకుడైన వ్యక్తి ఆ వ్యక్తి కొరకు ప్రతి దినము ప్రార్థన చేస్తూ దేవుని వాక్యమును ప్రకటించే విషయంలో ప్రయాసపడే వ్యక్తి ఎవరయ్యా అంటే ఒక సేవకుడు మాత్రమే అనే విషయాన్ని మనము గమనించాలి. దేవునికి మహిమ కలుగును గాక. సంఘము కొరకు, సమాజము కొరకు తన స్వార్థాన్ని చంపుకొని దేవుని యొక్క రాజ్యాన్ని కట్టడానికి పనిచేసేవాడే సేవకుడని మనం ఈరోజు తెలుసుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే, సేవకుడు చనిపోయే వరకు కూడా ఎవరికి అర్థం కాడండి. మీకు అర్థమవుతుందా? సేవకుడు చనిపోయే వరకు కూడా ఎవరికి అర్థం కాడు. అర్థమవుతారా? సేవకుడు అర్థం కాదు. అర్థం కాకనే కదా చాలా మంది ఏం చేస్తున్నారు, సేవకుల గురించి అపార్థం చేస్తున్నారు, మాట్లాడుకుంటా ఉంటారు. ఎందుకు తెలుసా? సేవకుడు ఎప్పుడు కూడా చనిపోయే వరకు ఎవరికి అర్థము కాదు. హల్లెలూయా. ఇంకా ప్రియమైన దేవుని బిడ్డలు మనం గమనిస్తే, సేవకుని వద్దకు కొంతమంది ఒక నిస్సహాయమైన స్థితిలో చాలా మంది వస్తూ ఉంటారు. మా దగ్గర చాలా మంది చాలా రకాల బాధలు చెప్పుకుంటూ ఉంటారు. ఎన్నెన్నో వారి వ్యక్తిగత విషయాలు కూడా సేవకుని చెప్పుకొని ఏం చేస్తారంటే కన్నీళ్లు కారుస్తూ వారు మా కొరకు ప్రార్థన చేయండి అయ్యా, మేము పలానా శోధలో ఉంటున్నాం, మా కుటుంబంలో ఇటువంటి పలానా సమస్యలతో మేము ఎదుర్కొంటా ఉంటాం, మాకు నెమ్మది లేదు, సమాధానం లేదు, ఎంతో ఆస్తి ఉంది కానీ మేము అనుభవించలేకపోతున్నాం. కొన్నిసార్లు పర్సనల్స్ విషయాలు కూడా చెప్పుకుంటూ ఉంటారు. అయితే సేవకుడు ఏం చేస్తాడంటే వాటన్నిటిని కూడా కడుపులో పెట్టుకొని ప్రభువు దగ్గర వారి జీవితంలో మరణ ఆ సంతోషం, ఆ పోగొట్టుకున్న ఆనందం, ఆ పోగొట్టుకున్న ఆ యొక్క ఆ సంతోషాన్ని తిరిగి పొందుకోవడానికి సేవకుడు ఏం చేస్తాడంటే దివారాత్రులు ప్రార్థన చేస్తాడు. హల్లెలూయా. ప్రతిరోజు కూడా ఒక విశ్వాసి కొరకు కన్నీరు దాచే సేవకులు ఈరోజు చాలా మంది లోకంలో ఉన్నారు. అయితే గమనించాలి, ఇక్కడ ఆ నిస్సహాయ స్థితిలో, ఆ విపత్కరమైన పరిస్థితిలో ఉన్న ఆ వ్యక్తి సేవకుని ద్వారా ప్రార్థించబడిన తర్వాత, దేవుడు అతని జీవితంలో కార్యం చేసిన తర్వాత చాలా మంది విశ్వాసులు ఏం చేస్తారంటే సేవకుని ఏకాకి చేసి ఏం చేస్తారు, వదిలేస్తారు. అలా వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నా జీవితంలో. హల్లెలూయా. నా జీవితమే కాదండి, ఈరోజు భూ ప్రపంచం మీద ఉన్న దైవ సేవకులు అందరి జీవితాల్లో ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎంతో మంది లోకంలో ఉన్నారు. అయినా కూడా సేవకుడు ఎప్పుడు కూడా సేవను విడిచిపెట్టడా? విడిచిపెట్ట. సేవకుని యొక్క లక్షణాల గురించి ఈరోజు మేము ముందు పెట్టాలని ఆశపడతా ఉన్నాను. సేవకుడు సంఘాన్ని ప్రేమ పెట్టారా క్రమంలో నడిపించేటప్పుడు అంట సేవకుడు సంఘానికి ఏ విధంగా కనబడతారు తెలుసా? ఏ విధంగా కనబడతాడండి? సంఘాన్ని క్రమమైన రీతిలో క్రమశిక్షణలో పెట్టేటప్పుడు మన మధ్యలో మాస్టర్ గారు ఉన్నారు, మేడం గారు ఉన్నారు. దేవుడు వారిని ప్రేమించి వారికి ఒక స్కూల్ ఇచ్చాడు. ఆనంద్ మాస్టర్ కూడా ఇక్కడ ఉన్నాడు, ఆయనకు కూడా దేవుడు ఒక మంచి స్కూల్ ఇచ్చాడు. ఇప్పుడు ఆయన వాళ్ళ ఈ రెండు స్కూల్స్ లో చదువుతున్న బిడ్డలు ఉన్నారు. మనం మన పిల్లల్ని ఎందుకని మనం బయట పంపిస్తున్నాం? ఎందుకు? వాడు క్రమశిక్షణలో ఎదగాలి, వాడు జ్ఞానం తెచ్చుకోవాలి, దేవుని సన్నిధిలో ప్రపంచంలోనూ సమాజంలోనూ వాడు ఒక స్థితిలో ఎదగాలని ఒక ఉద్దేశంలో తల్లిదండ్రులుగా మీరందరూ ఏం చేస్తారంటే ₹1000 ఖర్చు పెట్టి వారి కొరకు చెమట నుంచి మీరు అంతగానో కష్టపడుతూ ఉంటారు. మీ సుఖాన్ని పక్కన పెట్టి, మీ కోరికలను పక్కన పెట్టి మీ బిడ్డలైన వారిని క్రమశిక్షణలో పెంచడానికి ఏం చేస్తారంటే సాయశక్తిలో ప్రయత్నం చేస్తారు. అలాగే ఒక ఆధ్యాత్మికమైన రంగంలో ఒక సేవకుడు సంఘాన్ని సరైన క్రమశిక్షణలో పెంచేటప్పుడు మాస్టర్ గారు ఎలాగైతే తండ్రి స్థానాన్ని తీసుకొని పిల్లలను మరి విద్యావంతులుగా ఎలాగైతే క్రమశిక్షణలో పెంచి వారిని పెద్ద చేసి వారికి ఒక పాటలు ఏ విధంగా అయితే వేస్తారో సేవకుడు కూడా సంఘాన్ని క్రమశిక్షణలో నడిపించేటప్పుడు ఎలా కనపడతాడండి? తండ్రిలాగా కనపడతాడు. ఇది అర్థం చేసుకోవాలి చాలా మంది. ఒక క్రమశిక్షణమైన విధానంలో సంఘం నడవకపోతే దానికి జవాబుదారి ఎవరయ్యా అంటే ఎవరు చెప్పాలి? సేవకుడే. ఆ సంఘానికి
విశ్వాసికి ఒకంత శిక్ష, సేవకుడికి రెండింతల శిక్ష. హల్లెలూయా. ఇంకా ప్రేమల దేవుని బిడ్డ, సలహా ఇచ్చుటలో సేవకుడు అంటే ఎప్పుడు కూడా ఎలా కనపడదు తెలుసా? స్నేహితులాగా కనపడతాడు. ఇప్పుడు సంఘంలో కొంతమంది యవనస్తులు ఉంటారు, త్రోవ తప్పిపోతూ ఉంటారు. కొన్నిసార్లు మాకు కనబడతా ఉంటారు అక్కడ ఇక్కడ గుళ్ళు కాడ డాన్స్ చేసుకుంటూ, మరి ఇంకా రకరకాల రకరకాల మరి పనుల్లో కనబడతా ఉంటారు కొన్నిసార్లు. అప్పుడు మేమేం చేస్తాం? సేవకులుగా బాబుని పిలిచి, ఆయన నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావు, ఆయన నువ్వు యేసయ్యను నీ జీవితంలో నీ హృదయంలో నువ్వేం చేయాలి? పెట్టుకొని జీవించాలి. నువ్వు లోక సంబంధమైన విధానంలో నువ్వు జీవించకూడదు అని చెప్పి ఒక సేవకుడు ఒక యవనస్తుడికి కావచ్చు, ఒక యవన బిడ్డకు కావచ్చు ఏ విధంగా చెప్తాడండి? స్నేహితుడిగా చెబుతాడు తప్ప సేవకుడు ఎప్పుడు కూడా విశ్వాసుల మీద ఎటువంటి దురుద్దేశము పెట్టుకోరు. దేవుని స్తోత్రం. ఏమండి ఈరోజు మీరు గమనించండి, లోకంలో అనేక మంది సేవకులు ఈరోజు సేవ చేస్తున్నారు. గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు. ఈ రోజు జరుగుతున్న సేవ అంతా కూడా ఏ విధంగా జరుగుతుందంటే మనీ మైండ్. ఏ మైండ్? మనీ మైండ్. నేను అందరి గురించి చెప్పండి. చాలా మంది కొంతమంది సేవకులు 100% కొంతమంది సేవకులు మనీ మైండ్తో జీవించే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి కొంతమంది ఏమి ఉన్నా లేకపోయినా త్యాగపూర్వకముతో. ఈ మధ్యకాలంలో నాకు ఒక సేవకుడు పరిచయం అయ్యి నాతో మాట్లాడుతున్నారు. ఆ సేవకుడికి దాదాపుగా 4 సంతానం. తన భార్య, తాను కాకినాడ ప్రాంతంలో ఒక స్లమ్ ఏరియాలో 1990వ సంవత్సరంలో ఆయన తన మరి 4 బిడ్డలను తన భార్యతో పాటు ఒక ఇంటిని అద్దెకు తీసుకొని ఒక అరుగు మీద వాళ్ళు మాత్రమే ఆరాధన నడిపించుకుంటూ సేవ ప్రారంభించారు. సేవ ప్రారంభించిన తర్వాత కొన్నిసార్లు ఆ ఇంటికి అద్దె కట్టుకోవడానికి కూడా కొందరు డబ్బులు ఉండేవి కావాలంట. చాలా విపత్కరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ చాలా దయనీయమైన జీవితాన్ని జీవిస్తూ ఎన్నో కష్టాలు పడుతూ ఆయన సేవ ప్రారంభించాడంట. అద్భుత రీతిగా దేవుడు ఈరోజు ఏంటో తెలుసా ప్రేమతో చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, ఎన్నో విపత్కరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ దేవుని వైపు నేను చూచానండి. ఈ రోజు నా సంఘము 1000 మంది. హల్లెలూయా. 2 ఆడపిల్లలకి పాస్టర్నిచ్చి పెళ్లి చేశాడు. ఒక పాపకి అదే కాకినాడ పోర్టులో ఆ అల్లుడు ఉద్యోగం చేస్తున్నాడట. కుమారుడు సేవకుడు. చూడండి, ఈ రోజు వారి కుటుంబంలో ఉన్న వారికి ఇంచుమించు 2-3 కార్లు దేవుడు ఇచ్చాడంట. ఒక పెద్ద గృహము, చర్చి, మందిరం అంతా ఇచ్చాడంట దేవుడు. కారణం ఏంటి తెలుసా? ఆ సేవకుడు ఎవరి మీద ఆధారపడి సేవకు వచ్చాడండి? ఈరోజు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. సేవకుడు అనేవాడు ఎప్పుడు కూడా ఈరోజు తమ సమాజంలో పుట్టిన ప్రతి ఒక్కరి ఆలోచన ఏంటంటే బతకలేక బైబిల్ని సంతలో పెట్టుకొని బయలుదేరి వచ్చాడు ఆ సేవకుడు అనుకుంటారు చాలా. మనం వేసే పరక మీద సేవకుడు పోషింపబడుతున్నాడు. మనం ఇవ్వకపోతే అతనికి గతి లేదురా, మనం పెట్టకపోతే అతనికి తిండి లేదురా అని చెప్పి ప్రచారం చేసేవాడు ఈరోజు సేవకుల గురించి చాలా మంది లోకంలో ఉన్నారండి. గమనించాలని నా ప్రియమైన దేవుని బిడ్డ, సేవకుడు ఎప్పుడు కూడా సమాజంలో గెలిపించడంలో ఒక బోధకుని పాత్ర వహిస్తాడండి. సేవకుడు ఎప్పుడు కూడా కష్టంలో విశ్వాసులు చూస్తున్నప్పుడు సేవకుని ముఖంలో ఏమి కనబడుతుందంటే, ఒక తల్లి తన బిడ్డలు ఏ విధంగా అయితే అల్లారు ముద్దుగా పెంచుకొని తన కష్టంలో బాధలో తనకు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ తన బిడ్డలకు ఏం చేస్తుంది తల్లి? తాను తినకపోయినా తన బిడ్డల కడుపు నింపాలని. ఇక్కడ మీరు చాలా మంది తల్లులు ఉన్నారు. ఈరోజు మీ బిడ్డలను కన్నా మొదలుకొని వారికి పెళ్లిళ్ళు చేసి వారి పిల్లలకు పురులు పోస్తూ వారికి కావలసినవన్నీ కూడా ఇస్తున్నారా లేదా? మీరు ఇస్తున్నారా లేదండి? ఇక్కడైతే మరి ఎక్కువ. ప్రతిదానికి కూడా ఆడపిల్ల కలిగిన ప్రతి తల్లిదండ్రులకు ఎంతో భారంతో కూడిన పరిస్థితులు ఎదుర్కొంటారు. అలాగే సేవకుడు కూడా విశ్వాస విషయంలో సేవకుడు ఇప్పుడు ఎలా కనబడతాడు తెలుసా? తల్లి పాత్రను పోషించేవాడిగా ఉంటాడండి సేవకుడు. మాకేదో డబ్బులు ఎక్కువైపోయి బాగా మీరు ఇచ్చే కానుకలు ఎక్కువైపోయి ఎప్పుడు కూడా ప్రీమియం మేము ఇవ్వడం కాదండి. మా ఖర్చులను మేము తగ్గించుకొని
మాకున్నవన్నీ కోరికలను చంపుకొని కష్టంలో ఉన్న వారికి సేవకుడైన వాడు ఏం చేస్తాడు తెలుసా? సహాయం చేసేవాడు. ఈరోజు చాలా మందికి అర్థం కావట్లేదు. సేవకుడు ఏం చేస్తున్నాడంటే తక్కువ చేస్తాడు. ఆయన ప్రేమించద్దు. సేవకుడు ప్రేమించాల్సిన అవసరం లేదు. ఆయన పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన చూడాల్సిన అవసరం లేదు. ఆయన ప్రేమించాల్సిన అవసరం లేదని ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే సేవకుల మీద ఒక రకమైన విశ్వాసుల్లో చాలా మంది చేసే పనులు ఏంటంటే సేవకుల మీద ఒక బురద చల్లడానికి ప్రయత్నం చేసేవాళ్ళు కనబడుతున్నారండి. ప్రియమైన పెట్టారా, సంఘంలో విశ్వాసి నడవలసిన త్రోవను నేర్పేవాడే సేవకుడు, ఒక నాయకుడిగా కనబడుతున్నాడు. నీవు సంఘంలో సమాజంలో నీవు ప్రియమైన నీకేదైనా మంచి పేరు వస్తే, ఒక క్రెడిట్ ఏదైనా వస్తే మొట్టమొదటిగా సంతోషించేవాడు ఎవరో తెలుసా? సేవకుడు అనే సంగతి తెలుసుకోవాలి. మన సంఘంలో చాలా మంది ప్రియమైన ఎవరికైనా ఉద్యోగం వచ్చిందని, లేకపోతే ఒక పిల్లలు పుట్టారనో, మాకు మంచి ఇల్లు కట్టుకున్నారనో, మరి ఏదైనా ఒక వస్తువు కొనుక్కున్నారని మాకు చెప్పినప్పుడు మేము చాలా సంతోషిస్తాం. ఎందుకో తెలుసా? మీ ఎదుగుదల విషయంలో మేము నిరంతరము ప్రార్థించేవారు. ఒక సేవకుడు ఎప్పుడు కూడా విశ్వాసం నాశనం అయిపోవాలి, పాడైపోవాలనే ఉద్దేశంతో ఏ సేవకుడు పని చేయడు అనే విషయాన్ని నువ్వు గమనించుకోవాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. సేవకుడు ఎప్పుడు కూడా పలకరింపులో ఒక కుమారుడుగా కనపడతాడు. నేను అప్పుడప్పుడు రోడ్డు మీద వెళ్తా ఉంటాను, నాకు కొంతమంది తల్లులు కనపడతా ఉంటారు. అమ్మా ప్రైజ్ లోడ్ అమ్మా అంటే వాళ్ళు ఏమంటారు తెలుసా? బాబు ప్రైజ్ లోడ్ అయ్యా అంట. అంటే ఏంటి? ఆ అమ్మకి నేను ఎలా కనబడుతున్నాను? ఒక కుమారుడిగా కనబడుతున్నాను. తన కుమారుడు కనబడినప్పుడు అమ్మా అని పిలిస్తే ఆ తల్లి ఏ విధంగా అయితే తన ఉదయం పులకరించిపోయి ఎలాగైతే మరి హక్కున చేర్చుకుంటుందో, అలాగే సేవకుడు తల్లుల విషయంలో ఎలా కనబడతాడంటే ఒక కుమారుడిగా కనబడతాడు. సంగతి నువ్వు తెలుసుకోవాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో ఒక అద్భుతమైన మాట పౌలు గారు అక్కడ రాస్తా ఉన్నారంటే ఒకసారి చూద్దాం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం. హెబ్రీ పత్రిక కాబట్టి 17వ వచనం 11 మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క గొప్ప చెప్పవలసిన వారు వలె మీ ఆత్మను కాల్చున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖంతో కాక ఆనందముతో చేయనట్టు వారి మాట విని వారికి లోబడి ఉండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సేవకుడు ఎప్పుడు కూడా మేలుతో కూడిన మాటలే చెప్తాడండి. నీకు కీడు కలగాలని, నిన్నేదో తక్కువ చేసి ఆయన ఏదో ఆనందం పొందుకోవాలని ఎప్పుడు కూడా సేవకులు మాట్లాడరు. ఈరోజు చాలా మంది ఎలా తయారయ్యారంటే సేవకుడు బాగా చెప్తే ఈరోజు మా దగ్గర బాగా వాక్యం చెప్పాడండి. ఎంత బాగా చెప్పాడంటే అసలు వర్ణించలేం అనే గట్టిగా చాలా మంది చదివారు. ఒక సినిమా హాల్కి వెళ్ళేవనుకోండి, ఒక సినిమా మొన్న చాలా మంది ఓజీ సినిమాకి మన విశ్వాసులు కూడా కొంతమంది వెళ్ళారన్న సంగతి నా నోటీస్కి వచ్చింది అన్నమాట. సరే అది విషయం పక్కన రావడం. అయితే ఆ ఓజీ సినిమాకి వెళ్ళిన చాలా మంది ఏం చేస్తారు? ఆ 2.5 గంటల లేదా 3 గంటల సినిమాలో పవన్ కళ్యాణ్ భలే ఫైట్ చేశాడు రా, పవన్ కళ్యాణ్ బాగా భలే డాన్స్ చేశాడు రా, పవన్ కళ్యాణ్ బాగా డైలాగులు భలే చెప్పాడు రా అని చెప్పి ఏం చేస్తారు? ఆ సినిమా గురించి మాట్లాడుకుంటారు. ఈరోజు సేవకుడి గురించి, సేవకుడు చెప్పే బోధ గురించి కూడా విశ్వాసులు ఏం చేస్తున్నారు తెలుసా? 50 మార్కులు వేద్దామా, 60 మార్కులు వేద్దామా, 20 మార్కులు వేద్దామా, ఎన్ని మార్కులు వేద్దాం ఈయన చెప్పిన ఉపదేశానికి, ఈయన చెప్పిన ప్రసంగానికి అని ఈరోజు చాలా మంది విశ్వాసులు ఏం చేస్తారంటే సేవకుడు చెప్పే ప్రసంగానికి మార్కులు వేసేవాడుగా ఉంటున్నారు. సేవకుడు ఎప్పుడు కూడా ఒక విశ్వాసం నష్టపోతూ త్రోవ విడిచి పక్కకు వెళ్ళిపోతుంటే చూసి ఆనందించేవాడు కాదు, కానీ ఆ వ్యక్తిని సరైన మార్గంలో పెట్టడానికి మాత్రమే సేవకుడు ఎప్పుడు కూడా హెచ్చరికతో కూడిన మాటలు చెబుతాడనే సంగతి ఈరోజు సంఘముగా మీరు గమనించాలి. దేవుడికి స్తోత్రం కలుగుతుంది.
ప్రభు ఇక్కడ ఏమన్నారు? పౌలు గారు ఏమన్నారు? మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వారు అని మీ ఆత్మలు కాల్చున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన నీకు నిష్ప్రయోజనం. వారు చేసే పని ఎలా చేయాలంట? ఆనందముతో చేయనట్టు వారి మాట విని లోపల. దేవుని స్తోత్రం. సేవకుడు ఎప్పుడు కూడా ప్రేమగా ఉంటాడు. చాలా మంది ఏం చేస్తారంటే సేవకుడు బ్రతికి ఉన్నప్పుడు తన మీద రాళ్ళు వేస్తారు. చాలా మంది చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తారు తెలుసా? కొంతమంది పడాయి భక్తులు ఉంటారు. సేవకుడు చచ్చిపోయిన తర్వాత ఆయన పెట్టి దగ్గరకు వచ్చి, అయ్యో మా సేవకుడు చచ్చిపోయాడండి, ఎంత గొప్ప సేవ చేశాడండి, ఆయన ఎంత ఆత్మ సంపాదించాడండి. ఎప్పుడు చెప్తారు తెలుసా? చచ్చిపోయినప్పుడు చెప్తారు. చాలా మంది చచ్చిపోయినప్పుడు వగలమారి కన్నీళ్ళు కారుస్తూ ఉంటారు. కానీ సేవకుడు బ్రతుకున్నప్పుడు మాత్రం ఒక మంచి మాట ఎప్పుడు కూడా ఇతరులకి చెప్పరు. అయినా కూడా సేవకుడు ఎప్పుడు బాధపడడండి. దేవునికి మహిమ కలుగునుగా. ఈరోజు సేవకుడు యొక్క విలువెంటో తెలుసుకోవాలి. సేవకుని దేవుడు ఎందుకు ఇచ్చాడో నీకు తెలవాలి. పని పాట లేకపోతే ఉద్యోగం చేయలేకనో చదువుకోలేకనో అన్ని ఉండి కూడా పక్కన పెట్టేసేసి దేవుడు మమ్మల్ని ఎన్నుకున్నాడు ఉద్దేశంలో మా కుటుంబాన్ని సైతం కూడా చాలా మంది సేవకులు వారి కుటుంబాన్ని సైతం కూడా లెక్క చేయకుండా వారు సేవ చేస్తున్నారు. అటువంటి సేవకులు నువ్వు ఎప్పుడు కూడా చురకన భావనతో చూడకూడదు. అటువంటి సేవకుల యొక్క మాటలు తోలనాడకూడదు. నువ్వు వారికి దుఃఖాన్ని కలిగించేవాడుగా నీవు ఉన్నట్లయితే నీ కుటుంబానికి ఎంత మాత్రమే ఆశీర్వాదం కాదు. కొంతమంది చెప్తారు సేవకుడు బో పెట్టకండి అంటారు. నువ్వు బో పెట్టకపోతే మేము కదా నువ్వు పెట్టే బో కోసం ఎదురు చూస్తున్నారా సేవకులు? ఏసన్ గారు పెట్టారు. ఒకసారి ఒక పరిచయం చేస్తూ ఒక అమ్మ దగ్గరికి వెళ్ళాడు. నేను చాలాసార్లు చెప్పాను. ఈరోజు సేవకుడు దినోత్సవం కనుక ఏసన్ గారిని గుర్తు చేస్తున్నాను. ఆయన ఒక అమ్మ దగ్గరికి చాలా రోజుల నుంచి మందిరానికి రావట్లేదు. మందిరానికి రాకపోతే ఆ అమ్మ దగ్గరికి ఆయన గృహ దర్శనాల కోసం ఆ అమ్మను దర్శించడానికి వెళ్ళాడండి. ఆయన వెళితే ఆ అమ్మతో మాట్లాడుతాడు ఒక అరగంట సేపు. ఏమ్మా ఎందుకైనా ప్రార్థన రావట్లేదంటే, అయ్యా మా భర్త చాలా తాగుబోతండి, ఆడు నన్ను సంఘానికి పడనివ్వకుండా చాలా రకాలుగా నన్ను హింస పడుతున్నాడు, కొడుతున్నాడు, మందిరానికి వెళితే మాత్రం నేను చంపేస్తానని చెప్పి రకరకాలుగా దుర్భాష ఆడుతూ నన్ను వాడు హింసిస్తున్నాడండి అయ్యగారు, అందుకే నేను రాలేకపోతున్నానండి అని చెప్పినప్పుడు, అమ్మా నీకోసం నేను ప్రార్థన చేస్తానమ్మా, దేవుడు నీ భర్తను మారుస్తాడమ్మా, నీకు మంచి జరిగిందమ్మా అని చెప్పి ఆయన దేవుని మాటలు చెప్పి ఆ తల్లిని ఓదార్చి బలపరిచి ప్రార్థన చేసి వస్తా ఉంటుంటే ఆ తల్లి అంటుంది, అయ్యా 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 ఒక్క నిమిషం అయ్యా, వేడి వేడి పప్పుచారు చేశానయ్యా, వేడి వేడి అన్నం అయ్యా, ఒక్క ముద్ద నేను రాదు అని చెప్పి ఆ యొక్క తల్లి చెప్తా ఉందండి. చెప్తా ఉంటే ఆయన అంటున్నాడు, అమ్మా మనం ఇప్పుడే భోజనం చేసి ఇచ్చానమ్మా, నా కడుపు నిండిపోయిందమ్మా, నేను వెళ్ళిపోవాలమ్మా త్వరగా అని చెప్పి ఆ సావుడు అంటున్నాడు. లేదయ్యా లేదయ్యా ఒక్క ముద్ద తినయ్యా, రెండే రెండు ముద్దలయ్యా అని చెప్పి ఆ తల్లి బాగా సేవకుని బలవంతం చేస్తే సరే పెట్టమ్మా అని చెప్పేసి ఆయన భోజనం చేస్తాడు. అప్పటికి సుమారుగా 10-15 రోజులు అయిపోయింది ఆయన భోజనం చేసి. గోరెంట్ల ప్రాంతంలో ఆయన కొత్త సేవ ప్రారంభించాడు. మొదట్లో ఆయన నెల్లూరు ప్రాంతంలో సేవ చేసేవాడండి. యేసన్ గారు తిరిగిన ప్రదేశాలు ఆ నెల్లూరులో అన్ని కూడా నేను చూశాను. ఆయన ఎక్కడ ఏ హాస్పిటల్లో పుట్టాడు అవన్నీ చూడడానికి దేవుడు పంపించాడు. అనిల్ కుమార్ గారి మీటింగ్స్ కోసం నేను వెళ్ళినప్పుడు ఆయన తిరిగిన వీధులన్నీ కూడా నాకు సహోదరుడు చూపించాడు. అటువంటి ఆ నెల్లూరు ప్రాంతాన్ని విడిచిపెట్టి గోరెంట్లోకి వచ్చినప్పుడు ఆయనకి ఏమీ లేదు. ఒక కొండ దగ్గర చిన్న పాక వేసుకొని ఆ పాకలో ఉంటా ఉన్నాడు. గాలి మానొస్తే మొత్తం ఆ పాకలో కూరుస్తూ ఉంది. భోజనం లేదు, భయంకరమైన పరిస్థితులు. అయితే ఆ తల్లి భోజనం పెట్టగానే ఆయన గబా 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 తింటా ఉన్నాడండి. ఈరోజు ఆయన ఆ ఇంటి యజమాని వచ్చాడు. వచ్చి, రే పని పాట లేదా నీకు? ఇంటింటికి బ్యాగ్ వేసుకొని పొత్తు నేను వీళ్ళు తిరగాల్సిన అవసరం ఏంటి నీకు? కాళ్ళు చేతులు బాగానే ఉన్నాయి కదా, మంచిగా కనబడుతున్నావు కదా, ఏదైనా పని చేసుకుని 4 మెతుకులు సంపాదించుకొని తినొచ్చు కదా, ఇంటికి ఇలా అడుక్కోకపోతే ఏంటి అని చెప్పి ఆ వ్యక్తి కాండ్రగించి ఆ తినే పండుగలో అని చెప్పి మూసి
చూస్తే ఆ దైవ సేవకుడు ఆ భోజనాన్ని ప్రేమ కలుపుకొని ఆయన దబదబా తీసేసి కన్నీళ్లతో ఆయన ఆ తల్లికి ప్రార్థన చేసేసి వెళ్ళిపోతాడు. ఆయన సంపూర్ణ సాక్ష్యం పడ్డాడు. ఒక 2 తిట్లకి ఆ ఒక్కసారి కాండ్రకించిన ఉమ్ముకి నేను తట్టుకొని నిలబడుతున్నాను కనుక నాకు 10 బస్తాల ధాన్యం దేవుడు తీసుకొచ్చాడంటే ఇంకా ఎంతైనా నేను అవమానము భరించడానికి సిద్ధమే అని చెప్పి ఆ రోజు ఆయన అప్పటి నుండి అద్భుతమైన సేవ, ఆయన సంఘాన్ని దేవుడు దీవించి సేవకుడు అంటారండి. ఈరోజు సేవకుడు ఈరోజు చాలా మందికి అర్థం కావట్లేదు. సేవకుడు ఎంత ఇబ్బందులు పడుతూ ఎంతగా ఓడ్చుకుంటూ ఎన్నో బాధలు అతను హృదయంలో ఉన్నప్పటికీ కూడా అవన్నీ ఓడ్చుకుంటూ ఎందుకు దేవుని సేవ చేస్తున్నామంటే మాకేదో పని పాట లేదు కాదు. దేవుడు నాకు ఇచ్చిన తలాంతులను బట్టి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా అవలీగా దానికి పాటలేదు. ఎందుకు దేవుడు నన్ను సేవకు ఎందుకు నడిపిస్తాను? నువ్వు పిలిస్తే నేను రాలేదు, నువ్వు ఏదో ఇస్తానంటే నీకోసం ఇక్కడ సేవకులు ఇక్కడ రావట్లేదు, కానీ దేవుడు పంపిస్తే వస్తారండి. దేవుడికి స్తోత్రం. చాలా మంది అభిప్రాయం ఏంటో తెలుసా? మేము ఇచ్చే డబ్బుల కోసం సేవకుడు ఇక్కడ సేవ చేస్తున్నాడండి అని అనుకుంటా ఉంటారు చాలా మంది. ఎప్పుడు కూడా అలా అనుకోకు. నువ్వు పిలిస్తే ఎప్పుడు కూడా సేవకుడు రాడండి. పరలోకముల నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు సేవకుడు, నిన్ను బ్రతికిస్తున్నాను, నువ్వు బ్రతుకు అంటే దేవుడు సేవకుడు బ్రతుకుతున్నాడు తప్ప మనుషులు బ్రతకమంటే సేవకుడు బ్రతకట్లేదు. మనుషులు జీవించమంటే సేవకుడు జీవించట్లేదండి. దేవుడు కృప ద్వారా, దేవుని మహాకృప ద్వారా ఈరోజు సేవకుడు దేవుని యొక్క ఉద్దేశానుసారంగా సేవకుడు ఏం చేస్తాడంటే బ్రతుకుతున్నాడని సంగతి తెలుసుకోవాలి. ఈరోజు చూడండి, ఆదికాండంలో 16:9 చదివితే, అప్పుడు యెహోవా దూతని యజమానురాలిని యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగియుండు అని ఎవరితో చెప్తున్నాడండి? హాగరుతో చెప్తా ఉంది దేవుడు దూత. హాగరు, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అని చెప్తే, ఇదిగో నా యజమానురాలైన శారా దగ్గర నుండి నేను బయటికి ఏమవుతుందట పారిపోయి వస్తున్నాను. ఇప్పుడు దూత ఏమన్నా తెలుస్తాను ఏమంటండి? నీ యజమానురాలైన శారా యుద్ధకును వెళ్ళి ఆమె చేతి కింద అణిగియుండు. ప్రభు మాకు ఆహ్వానించాడు. మేము ఎవరిలో అణిగి ఉన్నారో తెలుసా? దేవుడు మాకు అప్పగించిన పని విషయంలో మేము దేవునికి అణిగి మణిగి ఆయన సేవను మేము చేస్తున్నాం. ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. అందుకే సామెతలు 5:11 అంటాడు, నా బోధకుల మాట నేను వినకపోతే నా ఉపదేశకులకు నేను జ్ఞాని సులోభం అంటాడు. ఈరోజు చాలా మంది బోధకుల మాట వినక వారి ఉపదేశములకు చెవియొగ్గక వారి ఉపదేశములు ఏం చేస్తారంటే అపార్థం చేసుకుంటూ సేవకులను నిందిస్తూ గాయపరుస్తూ ఇబ్బంది పాలు చేసేవాళ్ళు లోకంలో చాలా మంది ఉన్నారు. ఇంకా ఏం చెప్తున్నాడు తెలుసా? యోహాను యెషయా 62:6 అంటాడు, యెరూషలేమా నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, రేయైనా పగలైనా వారు మౌనముగా. ఈరోజు ఇంతమంది సంఘ బిడ్డలకు దేవుడు మమ్మల్ని ఏం చేసింది తెలుసా? కావలి వారిగా పెట్టాడండి. మీ కొరకు రేయి పగలు ప్రార్థించడానికి ఈరోజు సేవకులు అనేక మంది వాళ్ళ అనారోగ్యం ఉన్నప్పటికీ, వారి శరీరంలో సహకరించకపోయినప్పటికీ ఈరోజు అనేక మంది సేవకులు ఏం చేస్తున్నారు తెలుసా? రేయి పగలు చాలా మంది దైవ సేవకులు ప్రార్థన చేస్తున్నారు. అనేక మంది ఆత్మల రక్షణార్థమై. దేవునికి మహిమ కలుగునుగా. అపొస్తలుల కార్యములు మనం వస్తే ప్రియులు ఉంటారు. 20వ అధ్యాయం 24-26 వచనం చదువుతాం. అపొస్తలుల కార్యం 20వ అధ్యాయం, అక్కడ కూడా అద్భుతమైన మాట పౌలు గారు చెప్తా ఉన్నాడు. చూద్దాం ఒకసారి. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగును ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు నేను మీ మధ్య సంచరించుచుంటిని. మీలో ఎవరు ఇక మీదట నా ముఖము చూడని
కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమైనను నేను దోషిని కానని నేను మిమ్మును సాక్ష్యం పెట్టుచున్నాను అంటున్నాడు పౌలు గారు. ఇక్కడ దేవుని స్తోత్రం కలుగుతుందా? ఏంటంటే దేవుని కృపా సువార్త గురించి సాక్ష్యం ఇచ్చలేదంటే సేవకులు ఏం చేస్తున్నారు? పరిగెడతా ఉన్నారండి, పరిగెడతా ఉన్నారు. విలేఖేరి గారి విషయం నాకు బాగా తెలుసండి. ఆయన బైబిల్ గ్రంథాన్ని ముద్రించడానికి ఒక ప్రథమ పాత్ర పోషించిన ఒక గొప్ప మిషనరీ. ఆయన భారతదేశానికి వచ్చి ప్రేమను జరుపుకున్నారు. అనేక మంది చేతిలో కొత్త నిబంధన బైబిల్స్ ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా అణగారిన స్థితిలో ఉన్నారు, అజ్ఞానంలో బ్రతుకుతున్నారు. అటువంటి వారికి క్రీస్తు సువార్తను ప్రకటించడం కోసం తన కుటుంబాన్ని, తన జీవితాన్ని ఏం చేశాడు? ఆయన త్యాగం చేశాడు. ఒక పక్క కుమారుడు చనిపోయాడు, ఇంకో పక్క ప్రింటింగ్ ప్రెస్ తగలబడిపోతా ఉంది. కొత్త నిబంధన బైబిల్స్ అన్ని కూడా ముద్రింపబడా ఉన్నాయి. రేపటి దినమున అనేక మంది చేతులకు వెళ్ళాలి. అయితే ఈ రాత్రి అతని ప్రింటింగ్ ప్రెస్ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ ప్రెస్ అంతా కాలిపోతుంది, పనిపడడం. అయినండి కేరీ గారు మనకున్న ప్రింటింగ్ ప్రెస్ తగలబడిపోతుందండి, మీరు త్వరగా రండి అని చెప్పి ఒక వార్త తన చెవిన పడ్డప్పుడు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? ఒక పక్క కుమారుడు చనిపోయాడు, ఇంకో పక్క ప్రెస్ కాలిపోతా ఉంది. ఎక్కడికి వెళ్ళాలో? ఎక్కడికి వెళ్ళాలి? మనమైతే ఎక్కడికి వెళ్తాం? మనమైతే ఎక్కడికి వెళ్తాం? ఈరోజు ఎవరైనా దేవుని సన్నిధికి ఎందుకమ్మా రాలేదమ్మా అంటే, రాలేదు ఎందుకు మానేస్తామా అంటే, నా కాలు చేతులు చాలా నొప్పులండి, నా శరీరం సహకరించట్లేదండి, నాకు నడువు నొప్పండి, నాకు మోకాళ్ళు నొప్పులండి, నాకు తల నొప్పండి, నాకు జ్వరపండి అని చెప్పి ఈరోజు నాకు ఆదివారం హాలిడే అండి, నా కుటుంబంతో కలిసి నేను పార్కుకి వెళ్ళాలనుకున్నాను, రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నానండి అని చెప్పి హాలిడే ప్రకటించుకొని వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది సమాజంలో లేకపోలేదు. ఏదో ఆరాధన ఎందుకు రావట్లేదంటే, ఇన్ని రోజులు పాటు లేదండి, దెబ్బ మీద నా బోట్ ఉందండి, ఈ రోజే దేవుడు నాకు అనుకూలమైన వాతావరణం ఇచ్చాడండి, నేను చేపలు పట్టడానికి వెళ్ళిపోవాలండి అని వెళ్ళిపోయే సహోదరులు చాలా మంది ఉన్నారు. కానీ సేవకుడికి ఏ రోజు కూడా హాలిడే లేదు. సేవకుడు హృదయంలో ఎన్నో బాధలు, ఎన్నో శరీరంలో నొప్పులు ఉన్నప్పటికీ కూడా సేవకుడు ఏం చేస్తాడు తెలుసా? ఏమని చెప్తాడు ఇక్కడ? దేవుని కృపా సువార్త గురించి సాక్ష్యం ఇచ్చుడు నా పరుగులో నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచయం తుదముట్టింపవలనని నా ప్రాణము నాకు ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకోవట్లేదు. ఇది సేవకుని యొక్క త్యాగం అండి. వారి ప్రాణాన్ని కూడా పక్కన పెట్టేసరి ఎంత మాత్రము కూడా ప్రయోజనమైనది కాదని ఎంచి ఎవరి కొరకు ప్రయాసపడతాడు తెలుసు సేవకుడు? మీ కొరకు, విశ్వాసులైన మిమ్మల్ని నిత్య రాజ్యములోకి నడిపించడానికి, పాపము నుండి, అపవిత్రత నుండి, బంధకాల్లో బంధింపబడిన నీ కట్ల నుండి నిన్ను విడిపించి నీ కొరకు దివారాత్రులు ప్రార్థించి నడువలేకున్నా, ఏ నొప్పులున్నా, ఏ సమస్యలున్నా అవి ఎప్పుడు కూడా విశ్వాసులను చెప్పుకోకుండా తన ముఖం మీద చిరునవ్వుతో సంఘములో ప్రతి ఒక్కరిని పలకరిస్తూ బాధలో ఉన్న వారి దగ్గరికి వెళ్ళి వారిని ఓదార్చి బలపరిచి వారి కొరకు ప్రార్థించి వారి కష్ట సుఖాలను విని కడుపు మార్చుకొని సేవ చేస్తున్న సేవకులు ఎంతో మంది లోకంలో. అటువంటి సేవకుని ఈరోజు నువ్వు సరఫరా చేస్తా ఉన్నావు. అటువంటి సేవకుల గురించి నువ్వు వ్యర్థంగా మాట్లాడుతున్నావేమో, అది నీకు ఎంత మాత్రం మంచిది కాదని తెలుసుకో. నీ బిడ్డలకు ఎంత మాత్రం కూడా ఆశీర్వాదం కాదని తెలుసుకో. దేవుడు నీకు తన కృప ద్వారా ఇలా దేవుని వాక్యము ప్రకటించడానికి ప్రభు సేవకుని పంపిస్తున్నాడు. ఆ సేవకుడి పట్ల చాలా ప్రేమ కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి. ఇంకేముంటాడు తెలుసా? ఇంకా చూద్దామంటే 2 కొరింథీ 5వ అధ్యాయం 10-11 చదివితే, 2 కొరింథీ 5వ అధ్యాయం 10-11 వచ్చిన ఎందుకనగా అవి మంచివైనా సరే చెడ్డమైనా సరే దేహముతో జరిగిన వాటి ఫలములను ప్రతి వాడు పొందినట్లు మనమందరం క్రీస్తు న్యాయపీఠం మీద ప్రత్యక్షము కావలేను. కావున మేము ప్రభు విషయమై భయము లేనికి మనుషులను ప్రేరేపించుచున్నాము. మేము దేవునికి ప్రత్యక్షపరచబడిన వారము, మీ మనస్సాక్షులకు కూడా ప్రత్యక్షపరచబడి ఉన్నామని. హల్లెలూయా. దేనికోసం అంటండి? దేనికోసం అంట? మేము ప్రభు విషయమై భయము లేనికి మనుషులను ప్రేరేపించున్నాము.
మేము దేవునికి ప్రత్యక్షత పరచబడిన వారు మీ మనస్సాక్షులకు కూడా. ఇక్కడున్న మీలో చాలా మంది ఎవరు కూడా ఆ పరలోక రాజ్యములో మీరు ఉండాలని ఒక ఉద్దేశంతో మీరు ఆ బంగారు వీధులలో తిరగడం కోసం, ఆ ప్రభుత్వ సహవాసం చేయడం కోసం సేవకుడు అంటే దేవుని ముందు ఎలా ఉంటాడంటండి? మీ మనస్సాక్షుల విషయంలో అతడు ప్రత్యక్షపరచబడడానికి ఒక ప్రతినిధిగా దేవుడు ఎన్నుకొని పంపబడ్డవాడే సేవకుడు. హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి విధమైన లోకంలో ఈరోజు చాలా మంది చేసే ప్రతి చెత్త పనులకి, చెడ్డ మాటలకి, చెడు ఆలోచనలకి, ఇవన్నిటి గురించి ఎవరైనా పోరాడతారంటే సేవకులు మాత్రమే. దేవునికి స్తోత్రం. సేవకుల విశ్వాసంతో, అయ్యా నా బిడ్డ తప్పిపోతుందయ్యా, నా బిడ్డ లోపల తిరుగుతున్నాడయ్యా, నా కుమార్తె లోపల తిరుగుతుందయ్యా, పాపంలో జీవిస్తున్నాడయ్యా, అయ్యా 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 అతను మార్చేయ నీ దర్శన వాక్యం అతను దయచేయి బ్రహ్మ, నీ స్వరూప దర్శనం దయచేయి, కళ్ళతో మాట్లాడయ్యా, తప్పిపోతున్నాడయ్యా, తిరిగిపోతుగా ఉన్నాడయ్యా, మార్చేయ అని చెప్పి ఎవరయ్యా కన్నీరు కార్చేవారంటే ఒక దేవుని సేవకుడు గుర్తెరగాలి. హల్లెలూయా. గుర్తెరగాలి. ఈరోజు మీకు ఒక విషయం చెప్తాను. సేవకుడు అంటే ఏదో చాలా మంది అనుకుంటారు, మేము పిలిచినప్పుడు వచ్చే కీలు బొమ్మ అనుకుంటారు చాలా. మేము ఎలా ఆడిస్తే అలా ఆడతాడు, మేము కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి, పొమ్మంటే పోవాలి, ఉండమంటే ఉండాలి. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఉన్న ఆలోచన ఇదే, కీలు బొమ్మ సేవకుడు అంటే. ఒక బొమ్మలాగా ఒక షోకేస్ లో పెడతారు చూసారా బొమ్మలు, అటువంటి విధానంలో చాలా మంది చూస్తున్నారు. ఇంకో విషయం చెప్తాను. ప్రపంచంలో కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయండి. ఒకటి తెలుసా లోకల్ డిపార్ట్మెంట్, రెండోది తెలుసా గవర్నమెంట్, మూడవది సెంట్రల్ డిపార్ట్మెంట్, నాలుగవది ఇంటర్నేషనల్ డిపార్ట్మెంట్స్. వీటన్నిటి కూడా సమాజంలో ఈ ఉద్యోగాలు ఈ విధానాల్లో జీవించే వాళ్ళందరికీ కూడా ఒక రకమైన ఒక మంచి ప్రశస్తమైన గౌరవం కలిగి జీవిస్తున్నారు. కానీ అదేంటో తెలియదు, కానీ దేవునికి సేవకునిగా, సర్వోన్నతుడైన దేవుని పరిచయం చేసే సేవకుని మాత్రం ఈరోజు చాలా మంది కనీసం గౌరవించడం కాదు కదా, అంతకంటే హీనంగా ఏం చేస్తున్నారండి? చూస్తున్నారు. ఎంత బాధకరం. పరలోకానికి నీకు ఒక ప్రతినిధిగా పంపబడిన దైవ సేవకుని విషయాలు అందరూ కాదండి, కొంతమంది ఈరోజు సమాజంలో అనేక పర్యాయములు సేవకులు ఎంతగానో బాధపడుతూ వారు బాధంతా కూడా లోపల పెట్టుకొని దేవుని కొరకు వారు పరిచయం చేస్తున్నారు. సేవకుడు అంటే పంపబడిన వాడిని అర్థము. ఎవరి దగ్గర నుంచి తెలుసా? దేవుని దగ్గర. ఈరోజు సమాజంలో చూడండి, కొంతమంది సేవకులు వారానికి 3 మార్లు, మరి కొంతమంది 10 మార్లు, మరి కొంతమంది ఎన్నో మార్లు మీ మధ్య ఉండి దేవుని మాటలు, దేవుని శక్తివంతమైన మాటలు బోధిస్తూ మీ కొరకు మొరపెడుతూ చాలా మంది ఎన్ని రకాలుగా సేవకుని నిందించినా కూడా ఈరోజు సేవకుడు నీ కోసము పరలోకమున దేవునికి నీ మనస్సాక్షిలో నీవు నేరారోపణ చేయబడకుండా ఉండడం కొరకు సేవకుడు తన భుజాలను తీసుకొని నిన్ను దేవుని రాజ్యంలో చేర్చడానికి ఎంతో ప్రయాసపడుతున్నాడనే సంగతి నువ్వు తెలుసుకోవాలి. అందుకే ఎఫెసీ 5:21 అంటాడు. ఎఫెసీ రాసిన పత్రిక 5:21 చదువు ఒకసారి. ఎఫెసీ 5:21 అదొకటి అవసరం. క్రీస్తునందలి భయముతో ఏం చేయాలంట? ఎవరు బట్టండి? నువ్వు చూడాల్సింది ఎవరు తెలుసా? ఆకారము కాదు, ఈ యేసుదాసు యొక్క ఆకారము కాదు నువ్వు చూడాల్సింది, యేసుదాసులో ఉన్న దేవుని యొక్క ఆత్మను నీవు చూడాలి. ఏ సేవకుడినైనా నువ్వు చూసే విధానం ఎలా ఉంటుందో తెలుసా? భయముతో, వణుకుతో వారికి లోబడి ఉంటారు. ఈరోజు విచిత్రకరమైన విషయం ఏంటంటే, చిన్న బిడ్డలు కూడా సేవకుడు కనబడితే కనీసం గౌరవించలేని స్థితిలో చాలా మంది యవనస్తులు, కొంతమంది సేవకులు ఏమంటారు సార్? పెద్దోళ్ళు యవనస్తులు ఆడు వాడు సంబోధిస్తారు. జాగ్రత్త. నీ నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా దేవుడి నోటీసులో పెడతా ఉన్న సంగతి తెలుసు. అరే అంటాడు, వాడంటాడు,
తెక్కవాడు అంటాడు, ఎర్రోడు అంటారు, ఎన్నెన్నో బిరులు పెడతా ఉంటారు, పేర్లు పెడతా ఉంటారు చాలా మంది. అయినా కూడా సేవకుడు ఎప్పుడు కూడా విశ్వాసులైన వారిని ఏం తెలుస్తుంది? బ్రదర్, సిస్టర్, తమ్ముడు, చెల్లి, అన్నయ్య, అండి, ఈ పదాలే సేవకుడి నోట్లోంచి ఈరోజు సమాజంలో ఎంతో మంది ప్రేమలు అంటారు. సేవకుని తన్నే వాళ్ళు ఉన్నారండి విశ్వాసులు. నీ అంతు చూస్తాను రా, నిన్ను చేసేస్తాను రా, నీ బతికంతరా అని ఇలా అనేవాళ్ళు లోపల చాలా మంది లేకపోలేదు. అయినా కూడా తమ్ముడు త్రోవ తప్పిపోకూడదు, తమ్ముడు దేవుని మాటలతో పట్టబడాలి, దేవుని సందులో మాడబడాలని సేవకులు ఏం చేస్తారు సార్? ఎంకరేజ్ చేస్తారు. తమ్ముడు ఈ ట్యాగ్ నేర్చుకున్నాను, ఇదిగో ఈ కీబోర్డ్ నేర్చుకున్నాను, ఈ సౌండ్ ఆపరేటింగ్ నేర్చుకున్నాను, ఈ పాట పాడయ్యా అని చెప్పి సేవకులు ఏం చేస్తారు సార్? తన బిడ్డలను పక్కన పెట్టేసేసి విశ్వాసులైన వారిని ఏం చేస్తారండి? ముందు పెట్టే సేవకులు చాలా మంది ఉన్నారు. నా జీవితంలో నేను చాలా మంది తయారు చేసిన అలాగా. ఈరోజు నేను తయారు చేసిన ఒక వ్యక్తి స్టేషన్ గన్పూర్ వరంగల్ జిల్లాలో అద్భుతమైన పరిచయం చేస్తున్నాడు ఒక తమ్ముడు. ఆయన పేరు తిమోతి, నేనే పెట్టాను పేరు. బాప్తిజం ఇచ్చి ఆ సహోదరికి తిమోతి అని పేరు పెట్టారు. ఈరోజు రెవరెండ్ తిమోతిగా ప్రభు పరిచయం చేస్తా ఉన్నాడు. ముగ్గురు ఆడబిడ్డలు. తమ్ముడు రక్షణ పొందుకున్న దినములు నాకు ఫోన్ చేసి, అన్నయ్య నీవు నాకు ఈరోజు రక్షణ ఇచ్చిన దినం నా కోసం ప్రార్థన చేయని చెప్పి ప్రార్థించేసి తనకు దేవుడు ఇచ్చిన చిన్న దాన్ని పంపించాడండి. ప్రతి సంవత్సరం ఫోన్ చేస్తాడు. అది సేవకుడి యొక్క ఆలోచన. సేవకుడు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో విశ్వాసులు ఆధ్యాత్మిక జీవితంలో ఎదగాలి, వారు ముందుకు వెళ్ళాలని కోరుకుంటారు తప్ప వాళ్ళు ఎప్పుడు కూడా అనాగారిన స్థితిలో ఉండాలి, తక్కువగా ఉండాలి ఎప్పుడు వెళ్ళనుకోరండి. ఈ విషయంలో గమనించాలి. బైబిల్ గ్రంథంలో ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రేమ ఫిలిప్పీ రాసిన పత్రిక 1:4 చదివితే, ఫిలిప్పీ 1:4 మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారు ఎదుట చూచి మీరు ఈ సక్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము దాన్ని కొనసాగించడం రూఢిగా నమ్ముచున్నాను కనుక మీ అందరి నిమిత్తం నేను చేయు ప్రతి ప్రార్థన ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయొచ్చు. నేను ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఎవరు చాలా ఏం చేస్తారంటండి? ప్రతి దినము విశ్వాసులైన వారి కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉంటారంట. అయ్యా మా బిడ్డలను కాపాడుతున్నావయ్యా, మా బిడ్డలను పోషిస్తున్నావయ్యా, మా బిడ్డల జీవితంలో కార్యాలు చేస్తున్నావయ్యా, ఇంకా చేయబోతున్నావయ్యా, నీకు వందనాలే అని చెప్పాడు. సేవకుడు ఏం చేస్తాడంటే సంఘం కొరకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాడు. ఇంకా కింద అంటాడు 2:12 కాగా ప్రియులారా మీరు ఎల్లప్పుడూ విజయులై ఉన్న ప్రకారం నా యుద్ధ ఉన్నప్పుడు రాత్రే కాక మరి ఎక్కువగా మీతో లేని నీ కారణములు భయముతో వణుకుతో మీ సొంత రక్షణను ఎలా ఉండాలంటండి? భయముతో వణుకుతో దేవుడికి ఇచ్చిన రక్షణ, నీ రక్షణ కొరకు ప్రార్థించిన సేవకుడు ఎవరైతే ఉన్నారో, నిన్ను రక్షణ నడిపించిన సేవకుడు ఎవరైతే ఉన్నారో వారి పట్ల నువ్వు ఎప్పుడు కూడా ఎలా కలిగి ఉండాలి? భయము కలిగి కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగి ఉండాలి. మొన్న స్టెఫన్ మాస్టర్ గారు చనిపోయారటండి. ఒక అమ్మ వచ్చి నాతో చెప్తా ఉంది, ఈరోజు దాదాపుగా ఇంచుమించు 100 మంది పాస్టర్లు, దేవుడి గారు కూడా నేను సాక్ష్యం చెప్తున్నాడట. ఆయనంట కళ్ళు లేకపోయినా కూడా ఒక అద్భుతమైన పరిచయం చేసిన ఒక గొప్ప సేవకుడు అండి. అతను సేవ ప్రారంభించిన దినాలు అతను తినడానికి తింటూ ఉండేది కాదంట, కట్టుకోవడానికి వస్త్రం ఉండేది కాదంట, ఉండడానికి సరైన నిల్లు ఉండేది కాదంట. ఒక కారే గృహంలో వర్షానికి తడుస్తూ ఎండకి ఎండుతూ పిల్లలు లేరు, ఒక బాబుని పెంచుకుని దత్తత తీసుకొని ఆయన సేవ ప్రారంభించి అనేకమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఎన్నో అవమానాలను భరించుకుంటూ ఎన్నో నిందలు పడుతూ ఆ సేవకుడు సేవ చేశాడంటండి. ఆయన గురించి బీటెడ్గా చెప్తున్నారు. అద్భుతమైన పరిచయం చేసి ఒక ప్రశాంతమైన ప్రభు పిలుపునందుకు వెళ్ళిపోయాడు. ఆయన కూడా సభలు ప్రారంభించాడు 3 దినాలు. మొదటి సభ అయిపోయింది. ఆ రాత్రి ఆయన ఎందుకు వచ్చిందో గుండెలో నిప్పులు రావడం స్టార్ట్ అయిందంట.
విశ్వాసులు అందరూ కూడా ఆయన దగ్గరే ఉన్నారు. అందరూ కూడా అక్కడ పనులు చేసుకుంటూ పడుకుంటున్నారంట సంఘంలో, మందిరంలో. అయితే సేవకుడు కూడా ఆ రాత్రి అంటున్నాడంట, ఎందుకు నాకు చిన్నగా నొప్పి స్టార్ట్ అవుతుంది, ఏంటో తెలియట్లేదు అని చెప్తానంటే విశ్వాసులు అన్నారంట, పాస్టర్ గారండి రండి మనం హాస్పిటల్కి వెళ్ళిపోదాం అంటే, లేదు నేను వాడుతున్న మందులు కొన్ని ఉన్నాయి కదా వేసుకుంటాను తగ్గిపోద్దని చెప్పి అనగానే ఒక విశ్వాసి ఆ టాబ్లెట్స్ తీసుకొచ్చి పాస్టర్ గారికి ఇస్తే వేసుకున్నాడంట. రాత్రి ఒక చెంబుతో నీళ్లు తాగాడంట, వేసుకున్నాడంట. తెల్లవారుజామున 5 గంటలకి అలాగో కూర్చొని పడుకున్నాడంట. రాత్రి పడుకున్నవాడు పడుకున్నట్టే దేవుని రాజ్యానికి ఆ సేవకుడి గురించి ఏదైనా సాక్ష్యం అంటే తెలుసా? ఆ సేవకుడి స్థితిని దేవుడు ఎలాగా మార్చేశాడంటే ఈరోజు 5 కోట్ల రూపాయలు ఆస్తుందంట ఆయనకి. అర్థమవుతుందా? సేవకుడు అంటే ఎవరో తెలుసా? భిక్షగాడు కాదండి. సేవకుడిని దేవుడు ఎప్పుడు కూడా భిక్షగాడిగా ఉంచడు. తెలుసుకోవాలి నువ్వు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వేల మంది, లక్షల మంది సేవకులు వారి స్థితి చిన్నప్పటి నుండి ఏమీ లేని స్థితిలోనే ప్రారంభమైంది. ఈరోజు దేశాన్ని శాసించే సేవకులు లోకంలో సేవకుని కూడా తక్కువ చేసి మాట్లాడారు. సేవకుని దేవుడు ఎన్నుకున్నాడని తెలుసుకోవాలి నువ్వు. మనుషుల ద్వారా ఎన్నుకోబడ్డ సేవకులు ఈరోజు చాలా మంది ఉన్నారండి. ఎక్కడ మీటింగ్ జరుగుతుందా, ఎక్కడ ఎవరు ఏమిస్తారని చెప్పి సంఘంలో బయలు పెట్టుకుని ఒక 5 ఆత్మలు కూడా రక్షణలో నడిపించిన సేవకులు కూడా సేవ చేస్తున్నారు. వాళ్ళని బట్టి ఈరోజు మంచిగా సేవ చేసే వాళ్ళని కూడా ఈరోజు ఎటువంటి చూపుతో చూస్తున్నారండి. ఒక సేవకుడు అంటే అక్కడ ఇక్కడ మీటింగ్ పోయి ఇచ్చే 500 కోసం చెయ్యి చాపి అడుక్కునేవాడు అని చెప్పి ఈరోజు చాలా మంది సేవకుల గురించి ఏం చేస్తారంటే తక్కువ చేసి మాట్లాడుతున్నారండి. అందుకే నాకు బాధ. అందుకే నేను చాలాసార్లు బాధపడుతూ ఉంటాను. ప్రభా సేవకుడు ఎప్పుడు కూడా ఏమీ లేనివాడుగా ఉండకూడదు, పేదవాడిగా ఉండకూడదు. నేను ఎప్పుడు నా వ్యక్తిగత ప్రార్థన చేస్తాను చాలా మంది సేవకుల గురించి. సేవకుడు అనేవాడు ఎప్పుడు కూడా పేదవాడిగా ఉండకూడదు, అప్పులుగా ఉండకూడదు, సమృద్ధిని అనుభవించాలయ్యా, ఇతరులకు సహాయం చేసేవాడిగా ఉండాలయ్యా అని చెప్పి నేను నా జీవితంలో నా పర్సనల్ డైరీలో ఎప్పుడు రాసుకొని ఇదే ప్రార్థన చేస్తాను. నేను అనేకులకు సహకారంగా ఉండాలి తప్ప నేను ఎవరి వచ్చి చాపకూడదు. నా ప్రార్థన ఎప్పుడు కూడా ఇదేనండి. నేను వ్యక్తిగతంగా అదే చేస్తాను నా ప్రార్థనలో. ఈరోజు సేవకుడు అంటే ఈరోజు చాలా మందికి ఏడు వస్తాను అడుగుతున్నవాడు పెద్ద దౌర్భాగ్యమైన జీవితం జీవిస్తున్నారు ఈరోజు మనుషులు. మనం చెప్పాలండి. కొరింథీ రాసిన పత్రిక అన్నాడు 4:15 క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నారు, తండ్రులు ఒక్కడే. మీరు ఎంతో మంది వాక్యాలు వినొచ్చండి, మీరు ఎంతో మంది ప్రసంగాలు వినొచ్చు, వాళ్ళు 10,000 మంది కావచ్చు, 10 లక్షల మంది కావచ్చు. కానీ నువ్వు ఆధ్యాత్మికమైన జీవితంలో నడిపించేవాడు ఎవడంటే నీ సేవకుడు మాత్రమే. తెలుసుకోవాలి. నువ్వు కష్టంలో ఉంటే, నువ్వు దుఃఖంలో ఉంటే, నువ్వు బాధలో ఉంటే, నువ్వు అర్ధరాత్రి పిలిచినా, మధ్యరాత్రి పిలిచినా, ముక్కవచ్చారు పిలిచినా, అన్నం తినే ప్లేట్ని పక్కన పెట్టి నీ కష్టం కొరకు విని ప్రార్థన చేసేవాడు ఎవడంటే నీ ఆత్మీయ తండ్రి అనే సంగతి తెలుసుకోవాలి. అందుకే అంటాడు కొరింథీలో పౌలు గారు, క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది విన్నాను, తండ్రులు అనేకులు. ఈరోజు ఆన్లైన్ పరిచర్య ఎక్కువైపోయింది. ఏ పరిచర్య? ఆన్లైన్ పరిచర్య. ఆన్లైన్ వర్షిప్ సెంటర్స్ ఎక్కువైపోయినాయి, ఆన్లైన్ వర్షిప్ పాల్గొనలు ఎక్కువైపోయినాయి. మంచిదే, ఆన్లైన్ వర్షిప్స్ లో నువ్వు ఇన్వాల్వ్ అవ్వడం, పాల్గొనడం నువ్వు మంచిదే, వాక్యం వినడం మంచిదే, అది నీకు ఆశీర్వాదం. అయితే నీ స్థానిక సంఘ కాపరిని నువ్వు ఏ విధంగా ప్రేమిస్తున్నావు, ఇది ఇంపార్టెంట్. నీ స్థానిక సంఘ కాపరి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంది ఎప్పుడైనా ఆలోచించావా? ఆయన ఏం తింటున్నాడు, ఏం కట్టుకుంటున్నాడు, ఆయన ఏ విధంగా జీవిస్తున్నాడు ఎప్పుడైనా ఆలోచించిన అలవాటు మీలో ఉందా? 10,000 మంది బోధకులు ఉండొచ్చేమో కానీ తండ్రి అనేవాడు ఒక్కడే సంఘానికి ఇక్కడ, అతనే కాపరి. దేవునికి స్తోత్రం కలుగుతాడు. ఇంకేమన్నా తెలుసా? రోమపత్రిక 15:20-21 చదివితే చాలా వర్సెస్ ఉన్నాయి, అన్ని స్కిప్ చేస్తున్నాను. చదువుదాం ఒకసారి. రోమపత్రిక 15:20-21. అమ్మా, నేనైతే మరియు పునాది మీద రాయబడిన ప్రకారము క్రీస్తు నామమున ఎరిగిన చోట్లను సువార్త ప్రకటింపవాలని మిక్కిలి ఆశ గలవాడిని ఈలాగున ఏమంటాడండి పౌలు గారు? నేనైతే మరి ఒకరి పునాది మీద
ఆయన గురించిన సమాచారం ఎవరికి తెలియబడలేదు, వారు చూచుతురనియు వినేవారు గ్రహింతురని వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరుగని చోటను సువార్త ప్రకటింపబడి మిక్కిలి ఆశ గలవాడని అలాగూ. ఈరోజు సేవకులైన వారు ఎక్కడి నుంచో ఎందుకో వస్తారు తెలుసా? వారికి ఇల్లు లేక కాదు, వారి పరిస్థితులు అనుకూలంగా లేక కాదు, సువార్త ప్రకటింపబడాలని, ప్రతి వారు దేవుని వాక్యం మీద కట్టబడాలని, సత్య వాక్యం మీద కట్టబడాలని చెప్పి కొన్ని వేల కిలోమీటర్ల నుండి ఈరోజు తోమా గారు దేవుని సన్నిధిలో భారతదేశానికి సువార్త ప్రకటించాడండి. ఈరోజు తోమా భారతదేశానికి రాకపోతే సువార్త అందేది కాదు. ఆనాడు తోమ ఎక్కడి నుంచో కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుండి ఆయన వచ్చి సువార్త ప్రకటించి అనేక మంది బ్రాహ్మణ్స్ ని రక్షణను నడిపించాడండి. ఇలా చెప్పుకుంటూ వాళ్ళు ఎంతో మంది మిషనరీస్ ఉన్నారు, వారి త్యాగాలు. ఈరోజు సేవకుని ఏ దృష్టితో చూస్తున్నావు నువ్వు? నాటి ఆలోచనలో నువ్వు నింపబడి ఉన్నావు. తిమోతి కూడా అంటాడు, 2 తిమోతి 4:3-9 వరకు మీరు చదివితే, 2 తిమోతి 4వ అధ్యాయం త్వరగా 2 తిమోతి 4వ అధ్యాయం. ఎందుకనగా అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యములకు చెవియక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయంలో మిగతా శ్రమపడము, సువార్తను పరిచయము, నీ పరిచర్య పరిపూర్ణంగా జరిగించు. నేను ఇప్పుడే పానార్పణగా పోయబడుతున్నాను, నేను వెడలిపో కాలము సమీపింపనుంది. మంచి పోరాటము పోరాడి నా పరుగు నిలబెట్టించి నేను శ్వాసను కాపాడుకుని ఇక మీదట నా పరుగు నీతికి ఇటమర్చబడినది. ఆ దినము నీతి గల న్యాయాధిపతి ప్రభు అది నాకు మాత్రమే కాకుండా ప్రత్యక్షంగా ఆలోచించు వారందరికీ అనుగ్రహించును. నా యుద్ధకు త్వరగా వచ్చుటకు ప్రయత్నం చేయము అంటాడు. ఈరోజు సేవకులను ఎందుకు పొందారు తెలుసా? సేవకులు దేవుడు ఎందుకు పిలుచుకున్నాడో తెలుసా? ఎందుకు సేవకులు అకాల మరణము పొందుతూ వెళ్ళిపోతారు తెలుసా? దేవుడు రాబోతున్నాడు. ఈ పాప సమానమైన లోకంలో ఈ మనుషులు మాట్లాడే మాటలకు సేవకులు ఈ లోకంలో శ్రమ పడకూడదని చెప్పి దేవుడి సన్నిధిలో యథార్థంగా సేవ చేసే సేవకులు దేవుడు ఏం చేస్తాడు? ముందుగా పిలుస్తున్నాడు. రెండయ్యా మీరు చాలు చేసి ఈ లోకంలో మీరు శ్రమ పడ్డది, మీరు బాధపడ్డది, మీరు ప్రయాసపడ్డది చాలు, రండి నా దగ్గరికి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను, మీకు నేను నెమ్మది ఇస్తాను, మీరు రండి అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు సార్? మంచి మంచి గొప్ప గొప్ప సేవకులు పిలిచేసుకుంటాడు ముందే. ఈరోజు నేను కూడా వెళ్ళిపోవచ్చేమో అంటాను, ప్రభు నన్ను పిలిస్తే నేను కూడా వెళ్ళిపోతాను ఎప్పుడప్పుడు. అయితే నీ సంగతి ఏంటి? ఈరోజు గమనించి నా ప్రియమైన సహోదరి, నీ పరిస్థితి ఏంటి? ఆ ఎత్తబడే స్థితిలో నువ్వు ఉంటావా ఉండవా? నిన్ను ఎవరు ఆధ్యాత్మికంగా నడిపిస్తారు? నిన్ను ఎవరు సత్యం మీద నిన్ను నిలబెడతారు? సంగతి తెలుసుకో. సేవకులు విడిపెట్టు తెలుసుకో. కథ వైపు ఈ రోజు తిరుగు కాలం వచ్చేసింది. వారి వారి యొక్క ఇష్టమైన బోధకులను తెచ్చుకుని పెట్టుకునే కాలం సంఘం జీవిస్తుందంట. కాబట్టి వారి గురించి మాట్లాడుతున్నారు. ఇదిగోగా పిలుస్తున్నాడు ఆయన. సేవకులు ఎందుకు వెళ్ళిపోతున్నారండి? గొప్ప గొప్ప ప్రవీణ్ పగడాలంటే వాళ్ళు, ఇంకా చార్లీ లాంటి వాళ్ళు, అనేక మంది గొప్ప గొప్ప సేవకులు ఎందుకు వెళ్ళిపోతున్నారు తెలుసా? ఇదిగో మన స్టెఫన్ పాస్టర్ గారు లాగా అనేక మంది ఏదో ఎక్కడెక్కడో ప్రపంచం మీద ఏదో ఒక మూల ఏదో ఒక సేవకుడు మరణించి వెళ్ళిపోతున్నారు, పిలిచి పిలువబడుతున్నారు దేవుని రాజ్యం కంటే. నువ్వు గుర్తుపెట్టుకో, దేవుని రాకడ సమీపంలో ఉంది. ఇంకా నువ్వు మారకపోతే దేవుడు కూడా ఏమీ చేయలేదు. చివరి మాట చెప్తాను. గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం చదివితే, గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూద్దాం. గలతీయులకు 4:19, నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమే మరలా నాకు ప్రసవ వేదన. ఎవరి రూపం అండి? యేసయ్య రూపము నీలో రావడం కోసం, యేసయ్యలో నువ్వు ప్రతిబింబింపబడడం కోసం, యేసయ్యలో నువ్వు ప్రకాశింపబడడం కోసం. సేవకుడంటే బలిపీఠం మీద మేము నిలబడ్డప్పుడు మేము ఎలా కనబడుతుంది సార్? విశ్వాసులకి వికారముగా కనబడతామంటారు. ఏంటంటే మా మాస్టర్ గారు నమ్మట్లేదు, ఆయన ఎప్పుడు ఇమ్మంట్లో పెట్టుకున్నాడు ఏంటి, తరగతి తెలుసుకున్నాడు ఏంటి? కారణం ఏంటో తెలుసా?
కారణం తెలుసా? బలిపీఠం మీద సేవకుడు అంటే ఎప్పుడు కూడా వికారముగా ఉంటాడంట. ఎందుకో తెలుసా? నిన్ను ఆధ్యాత్మికమైన విషయంలో క్రీస్తు కొరకు నువ్వు ప్రకాశింపబడటం కోసం. అర్థమవుతుందా? పాస్టర్ గారు బలిపీఠం మీద నిలబడ్డాడు వికారంగా ఎందుకుంటాడయ్యా అంటే, ఒక విశ్వాసి దేవుని ప్రతిబింబంలోకి మార్చబడి అతడు ప్రకాశింపబడటం కోసం సేవకుడు వికారంగా మారిపోతాడంట. సేవకుడు వికారంగా మారిపోతాడంట. తెలుసుకోవాలి. సేవకుడు వికారంగా మారి సంఘము ప్రకాశింపబడాలి, సంఘము వెలిగించబడాలని, సంఘం అనేకులకు దీవెనకరంగా ఉండాలని సేవకుడు ఏం చేస్తాడంటే వికారంగా మార్చుకొని, అతడు వికారంగా అంటే ముఖము మార్చుకొని అనుకుంటారు చాలా మంది, నవ్వట్లేదు అనుకుంటారు, పలకరించట్లేదు అనుకుంటారు. కాదండి, కాదండి, కాదు, అది కాదు. ఎందుకయ్యా వాళ్ళు అలా ఉంటారంటే, నీవు ప్రకాశింపబడాలని, నీవు వెలిగించబడాలని వారు ఏం చేస్తారంటే ప్రతి దానిని కూడా వారి హృదయాల్లో పెట్టుకొని వారు దేవుని సన్నిధిలో పరిచయం చేస్తారు. అటువంటి సేవకులను ఏం చేస్తారు? వారిని ప్రేమించేవారుగా ఉంటారు, వారిని కనపరిచేవారుగా ఉంటారు. అసలు సేవకుడు అంటే ఎవరు తెలుస్తారు? సేవకుడు ఇతరుల కొరకు తన జీవిత కాలాన్ని ధారపోసేవాడండి. ఈరోజు 40 సంవత్సరాల వయసు నాకు. 17వ ఏట నేను ప్రభు పరిచర్యలోకి వచ్చాను. 22 సంవత్సరాల సేవలో ఉన్నాను. ఎన్నో అనుభవాలు దేవుడు నాకు నేర్పించాడు. ఎన్నో ఈ హృదయానికి అనేకమైన కార్యాలు జరిగాయి. అయినా కూడా ఎక్కడ ఏ రోజు కూడా సేవను విడిచిపెట్టాను. దేవుడు ఎక్కడ తీసుకెళ్తే అక్కడికి వెళ్ళాను. దేవుడు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉన్నాను. సైకిల్ మీద నా ప్రారంభ పరిచయ ప్రారంభించాను. ఈరోజు దేవుడు తన చిత్తానుసారంగా వాడుకుంటూ వెళ్తాం. సేవకులని వారందరూ కూడా మీరు గమనిస్తే హైదరాబాద్ పట్టణం మీకు చాలాసార్లు చెప్పాను. పట్టాగారు ఎవరంటే ఆయన పేరు చెప్పండి. శామ్యూల్ పట్టాగారు హైదరాబాద్లో కింగ్ టెంపుల్స్ అనే ఒక సేవకుడు అతడు ప్రారంభం పరిచర్య సైకిల్తో ప్రారంభించాడు. తన నాన్నగారు తన కుమారు యొక్క సేవను చూసి ఒక మోపెడ్ గురించాడు అన్నమాట. ఒక మోపెడ్ గురించిన తర్వాత దాని మీద కొంతకాలం పరిచయం చేశాడు. ఆ తర్వాత బజాజ్ స్కూటర్ కొనుక్కున్నాడు ఆయన. ఆ తర్వాత బైక్, ఆ తర్వాత కారు. ఈరోజు హైదరాబాద్ పట్టణంలో సంపన్నమైన సేవకుల్లో ఆయన ఒక వ్యక్తి. ఆయన ఇప్పుడు కూడా ఆయన పర్సనల్ గా ఇంట్లో ఒక గది ఉంటుంది. ఆ గదిలో ఇప్పటికి కూడా ఆయన సైకిల్ అలాగే ఉంది. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో ఆ గదిలోకి వెళ్ళి ఆ సైకిల్ చూసి తడుగుతాడట ఆయన. అయ్యా, ఇక్కడి నుంచి నన్ను నీవు రోల్స్ రాయ్స్ కారులోకి నీవు తీసుకొచ్చావు. బిఎండబ్ల్యూ కారులో నేను తిరిగేటట్టుగా నన్ను చేసావయ్యా. ఆ సైకిల్ నేను ప్రతిరోజు ఏదో ఒక సమయంలో అడుగుతూ ఉంటాడట ఆయన. ఆయన చెప్పిన సాక్ష్యం అది. మా చెల్లి వాళ్ళు ఆ సంఘానికి వెళ్తారు. ఆయన చెప్పిన సాక్ష్యం. లోట్లు మార్పినప్పుడు దాదాపుగా 10-15 మూటల డబ్బంట ఇన్కమ్ ట్యాక్స్ వారు ఆయన దగ్గరికి వచ్చి రైడ్ చేసి తీసుకెళ్ళిపోయారండి హైదరాబాద్లో. నోట్లు మార్పినప్పుడు అంత ధనవంతుడైన సేవకుడు ఆయన. గొప్ప పరిచయం చేస్తున్నాడు. ఎన్నో సంఘాలు కట్టాడు. ఎంతో మంది ఆయన దగ్గర విశ్వాసులు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. ఆయన స్థితి ఎక్కడ ప్రారంభమైంది తెలుసా? సైకిల్ మీద. దేవుడు వదిలేశాడా? దేవుడు వదిలిపెట్టాడు. మనుషులు వదిలేస్తారేమో కానీ దేవుడు ఎప్పుడు కూడా వదిలిపెట్టాడు. ఈరోజు బిఎండబ్ల్యూ కారు, రోల్స్ రాయ్స్ కారులో కొన్ని కోట్ల రూపాయలు ఖరీదైన గృహంలో ఆయన దేవుని పరిచయం చేస్తూ ముందుకు పోతున్నాడు అనేక దేశాలలో. అంతేందుకండి, కేఏ పాల్ గారు ప్రపంచాన్ని శాసించిన వ్యక్తి ఆయన. ఈరోజు ఆయన సొంతంగా ఫ్లైట్ ఉంది. కొన్ని లక్షల వేల కోట్ల రూపాయలు ట్రస్ట్లో ఉన్నాయి ఆయనకి. కానీ ఈరోజు ఆయన ఎలా చూస్తున్నారండి? జోకర్గా చూస్తున్నారు. సేవకుడు జోకరే. సేవకుడు జోకరే. ఎలా జోకర్ తెలుసా? నిన్ను సర్వసత్యంలోనికి నడిపించే విషయంలో సేవకుడు ఎప్పుడు కూడా జోకర్ లాగానే కనపడతాడు. అంత మాత్రాన్ని దేవుడు ఎప్పుడు కూడా విడిచాడు. ఈరోజు చూడండి, ఆయన ఎక్కడో దుబాయ్లో ఇరుక్కున్న ఒక వ్యక్తిని తన సొంత డబ్బులతో, అధికారులతో మాట్లాడి ఆ వ్యక్తిని ఇంటికి ఎన్నో శ్వాసలు చేస్తున్నాడు ఆయన. ఈరోజు గమనించాలి, దేవుని సాగుకు విషయంలో ఎప్పుడు కూడా తక్కువ చేయమాకండి. అది ప్రేమించండి.
వారి మాటకు లోబడండి, వారిని గౌరవించండి, వారితో సహకరించండి. నీ కుటుంబానికి తీరు, నీ బిడ్డలకు తీరు. ప్రియమైన దేవుడు బిడ్డలారా, మా ఆస్తి ఏంటో తెలుసా? దేవుడు. మా ఆస్తి ఏంటో తెలుసా? ప్రపంచంలో ఎవరికి నేను గొప్ప పేరు సేవకుడికి ఉందండి. ఇది మా ఉద్యోగం ఏంటో తెలుసా? సేవకుని ఉద్యోగం. మా కులం ఏంటో తెలుసా? సేవకులం. సేవకులం అంటే సేవకుని యొక్క కులం. మాకు కులం లేదు, మాకు ఇంటి పేరు లేదు. మాకు ఏంటో తెలుసా? సేవకుడు. ఈరోజు కీర్తి పత్రిక అంటాడు 4:17 19 చివరి నేను చెప్పేసి ప్రార్థన చేస్తాను. 17 మా ప్రార్థన పెడదాం. 4:17 17 19 చదవండి. నేను ఇవన్నీ ఆపేక్షించి ఈరాకు చెప్పుటలేదు కానీ లెక్కకు విస్తార పనులు రావాలని ఆపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగినది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నను. అది మనోహరమైన సువాసనయు దేవుడికి ప్రీతికరము ఇష్టమైన యాగమై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును దేవునికి స్తోత్రం కలుగును. సేవకుడు అనేవాడు ఇప్పుడు కూడా ఏంటండి? ఏమంటాడండి? నేను అవసరమును తీర్చుటకు నేను ఈవిని ఆపేక్షించి ఈలాగు. సేవకుడు ఎప్పుడు కూడా ఈవిని ఆశించి లేకపోతే నువ్వు ఏదో ఇస్తావని ఆశించి అప్పుడు సేవ చేయరండి. చేయకు. చాలా మంది ఉన్న అప్పు ఏంటో తెలుసా? సేవకుడు అడుక్కుంటున్నాడు రా, డబ్బులు ఏమని అడుగుతున్నాడు రా, కానుకలు ఏమని అడుగుతున్నాడు రా, దశభాగాలు ఏమని అడుగుతున్నాడు రా. మీరు మలాకి గ్రంథం అని చదవండి, అక్కడ ఉంటుంది. సేవకులు ఎందుకు ఇవ్వాలో అక్కడ ఉంటుంది. దశమ భాగాలు ఎవరికి ఇవ్వాలో అక్కడ ఉంటుంది. చాలా వాక్యాలు ఉన్నాయి, అర్థమవుతుందా? కానీ ఈరోజు చాలా మంది ఏం చేస్తారు తెలుసా? వీళ్ళు కాదు ఎన్ని వాక్యం పెట్టేసి ఏం చేస్తారంటే సేవకుడిని పూలను ఆడుతూ ఉంటారు, దుర్భాషలు ఆడుతూ ఉంటారు, అనరాని మాట్లాడుతూ ఉంటారు, నిందిస్తూ ఉంటారు. ఎంత ఘోరమైన పరిస్థితి. ఈరోజు అర్థం చేసుకోవాలి. అది మీ కుటుంబానికి ఎంత మాత్రం కూడా ఆశ్చర్యం. మీలో ప్రతి వాడు తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతర కార్యములను కూడా కొరింథీయులు అంటాడు 9:7 సరుకు కొనకయు బలవంతంగా కాకయు ప్రతి వాడు తన హృదయంలో నిశ్చయించుకునే ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారని ఏం చేస్తాడంట? చాలా మంది ఏ వాక్యం తీసుకుంటారంటే బాగా ఏలియా గారికి దేవుడు కెరేతు బాబు దగ్గర కాపులతో ఆహారం పెట్టాడు కదరా. మా సేవకుడికి దేవుడే కడతాడు, పెట్టేది ఏముంది, పెట్టాల్సిన అవసరం లేదు అని చెప్పి ఏం చేస్తారంటే ఈ విడివిడి జ్ఞానంతో ఈ వాక్యంలో ఉన్న సారాంశం ఏంటో తెలియదు వాళ్ళకి, ఆ అర్థం ఏంటో తెలియకుండా ఏం చేస్తారంటే అక్కర్లో ఉన్న సేవకుని పోషించే విధానంలో వెనకబడిపోతున్న స్థితిలో చాలా మంది ఉంటున్నారు. ఈ రోజు ఆ రోజు కాకికి దేవుడు ఎలాగైతే ఆజ్ఞాపించి ఏదైనా పోషించాడో ఈ రోజు నువ్వు సేవకుడికి సహకారం ఒక కాకిగా మారాలి. అర్థమవుతుందా? మారట్లేదు. చాలా మంది రకరకాల ఆలోచనతో వెళ్తూ ఉంటారు, రకరకాల విధానంలో జీవిస్తూ ఉంటారు, రకరకాల తలపులతో జీవిస్తారు. మదర్ తెరెసా ఒక చిన్న మాట చెప్పిందండి ఏంటో, ప్రార్థించే పెదవులకైనా సహాయం చేసే చేతులు. చివరిగా ముగిస్తున్నాను. చాలా విషయాలు ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, దయచేసి సేవకుల విషయంలో మీరు ఎప్పుడు కూడా తోలనాడకండి. ఎంతగా ప్రయాసపడి మీ కొరకు సువార్తను ప్రకటించి మిమ్మల్ని ఆధ్యాత్మిక జీవితంలో నడిపించడానికి ఈనాడు సేవకులు అనేవారు చాలా మంది లోకంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వారి కుటుంబ సంతోషాన్ని, వారి బిడ్డల భవిష్యత్తును పక్కన పెట్టేసేసి ఏమున్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, ఏమున్నా లేకపోయినా ప్రతి విషయంలో వారు దేవుని మీద ఆధారపడుతూ విశ్వాసులైన వారికి దేవుని మాటను బోధిస్తూ ఆధ్యాత్మిక జీవితంలో నడిపిస్తున్న సేవకుల యొక్క కష్టాన్ని నువ్వేం చేయాల్సిన పట్టించుకునేవాడుగా ఉండాలి, సహకరించేవాడుగా ఉండాలి, సహాయం చేసేవాడుగా ఉండాలి, వారి మాటకు లోబడే వారిగా ఉండాలి, వారిని ప్రేమించాలి. సలుగు కాకయు బలవంతముగా కాక హృదయపూర్వకంగా నిశ్చయించుకునే దాన్ని ఏం చేయాలి? కొంతమంది ఉంటారండి ఎక్కడో దూరంగా ఉన్న పాస్టర్స్కి
ఆన్లైన్లో సువార్త ప్రకటించే పాస్టర్స్ ఏం చేస్తారంటే ఆఫరింగ్స్ పంపిస్తూ ఉంటారు, వాళ్ళని అభిమానిస్తారు. కానీ స్థానిక సంఘంలో ఉన్న సేవకులు మాత్రం పోవు కూడా పెట్టరు. దేవుని స్తోత్రం కలుగుతారు. ఎంత దుర్భరమైన జీవితాలు చూస్తారు. ఈరోజు ఆలోచించిన ప్రియమైన దేవుని బిడ్డ, ఈ దినం ప్రపంచవ్యాప్తంగా సేవకుల దినోత్సవం జరుపుకున్నాం. సేవకుల విలువేంటో నీ ముందు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు పెట్టాడు. అనేక లేఖనాలను దేవుడు మాట్లాడాడు. ఇంకా చాలా వాక్యాలు ఉన్నాయి సేవకుల గురించి. ఈరోజు దయచేసి మీరు కూడా దేవుని రాబోతా ఉంది. మరొక 3-4 సంవత్సరాలు సేవకులు అందరూ కూడా అపసాక్షులుగా మారబోతా ఉన్నారు. నిన్ను సర్వశక్తులు నడిపించే సేవకుడు ఎవడు కూడా ఉండడు. ఇప్పుడు ఉన్నప్పుడే వారి విలువలు తెలుసుకొని వారి మాటకు లోబడి దేవుని వాక్యానుసారంగా నువ్వు కట్టబడినట్లయితే నీకు ఆశీర్వాదం, నీ తరానికి, నీ బిడ్డలకు అది ఆశీర్వాదం అనే సంగతి నువ్వు తెలుసుకొని ఈ రోజు నువ్వు ఒక తీర్మానం తీసుకోగలిగితే దేవుడు నిన్ను తప్పకుండా దీవిస్తాడు. రండి, కళ్ళు మూసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సేవకుడు అంటే అడుక్కునేవాడు కాదండి. ఆ చులకన పాపం నీలో ఒకరు ఉంటే తీసివేసుకో. ఈ కొరకు రేయి పగలు కన్నీరు గార్చి ప్రార్థించే నీ సేవకుడి కొరకు నువ్వు సహకారిగా ఉండగలుగుతున్నావా? ప్రేమిస్తున్నావా? ఆయన గౌరవిస్తున్నావా? ఆయన మాటకు లోబడుతున్నావా? సహకారంగా ఉన్నావా? ఏ విధంగా నీ జీవితం ఉంది? పౌలు అనేక మాటలు నీతో మాట్లాడాడు. పౌలు రాసిన అనేక పత్రికలలో సేవకుల గురించి ఉన్నాయి. ఈరోజు నీ విషయం దయచేసి ఆలోచించి, ఒకరు ఇప్పటి వరకు నీ తలంపులు వేరేగా ఉన్నట్లయితే ఈరోజు మార్చుకో. ఇంకొన్ని దినాలు సేవకులు అందరూ కూడా వెళ్ళిపోబోతూ ఉన్నారు. అతసాక్షులుగా మారబోతూ ఉన్నారు. సేవకుడు ఉన్నప్పుడే సరి చేసుకుని ఉదయాన్ని దేవుని మాటలు ప్రకటిస్తున్న సేవకుడు ఉన్నప్పుడే నీ జీవితాన్ని మార్చుకో. నీ బ్రతుకులు మార్చుకో, నీ నడవడికలు మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో. నీ కుటుంబానికి దీవెనని, నీ కుమారులకు దీవెన, నీ పిల్లలకు దీవెన, వారి పిల్లలకు దీవెనది. దయచేసి ఎక్కడ కూడా సేవకుల గురించి వ్యర్థంగా మాట్లాడ మాకు శాపాన్ని తెచ్చుకుంటాం. ఆనాడు ఎలీషా విషయంలో వారు ఎగతాళిగా మాట్లాడినప్పుడు అడవిలో నుండి 2 ఎలుగు పంటలు వచ్చి 42 మంది పిల్లలను చీల్చి చండాడు. ఈరోజు పేర్లు పెడుతున్నామేమో, చాలా మంది పేర్లు పెడతారు సేవకులకి వెళ్ళి. నడ్డోడు, గుడ్డోడు, రక్తోడు, పక్కతలోడు, ఇలా రకరకాల పేర్లు పెట్టి ఎగతాళి చేస్తున్న వాళ్ళు ఎంతోమంది లోపల ఉన్నారు. జాగ్రత్త. నీ నోటితో ఏం మాట్లాడుతున్నావో జాగ్రత్తగా చూడు, ఆలోచించు. ఈరోజు దేవుడితో మాట్లాడుతున్న సరి చేసుకుందాం. ప్రేమించే తత్వం జరుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. పెద్దబడిన వాక్యం కొరకు మా మధ్యలో ఎలీషా బ్రదర్ ప్రార్థన చేస్తాడు. అందరూ కూడా ఈ వేద్దాం. మా చక్రవర్తి గతించిన పునరుద్ధానం వరకు మా సంఘంలో సకల పరిశుద్ధులే ప్రభా అయ్యా, జారకంగా మా పాదముల కన్నీళ్ళకంగా మా నేత్రం ప్రతి ఒక్క బిడ్డని నడిపించి విధానాన్ని పెట్టి పొందాలయ్యా. పాటలు ధరగా ప్రభా ఎంతగానో కంటాలు తెచ్చుకుని మస్తులు ఎందుకుని పొందాలి. పాట పాడిన ప్రతి ఒక్క బిడ్డ కంటాల ముందు పెదాల ముందు అనేక స్థలాల్లో నింకాడుగా పాడే మనసు తెచ్చి అయ్యా శుద్ధి ఆరాధనలో ఉండి నీ బలమైన పుస్తకం మాపై కుమరించి విధానం పెట్టి ఈ గుంపులో ఎవరికైనా నీ ఆత్మ లేకపోతే అయ్యా నీ రాగల సమీపంగా ఉన్నది. నీ రాగలలో ఎత్తబడాలంటే ధనధాన్యాన్ని కాదు కానీ మేడ మందిని కాదు కానీ నీ ఆత్మ సంపాదించుకున్నవాడు గొప్పవాడని నీ ఏకంగా సాధించుగా ప్రతి ఒక్క బిడ్డపై నీ ఆత్మ నీ అభిషేకం పొందరించింది. అయ్యా నీ సేవకుని నిలబెట్టి అనేక రకాలుగా మాట్లాడేవయ్యా. హెచ్చరించే మాటలు, బుద్ధి చెప్పే మాటలు, సూటిగా తేటగా మాతో మాట్లాడేవా తండ్రి. అయ్యా బోధనలో అనేక మంది ఉంటారు కానీ తండ్రి అనేవాడు ఒక్కడే ఉంటాడండి. ఆ తండ్రిని ఎన్నిదిగా ప్రేమించను నీ శాపడుగా మాట్లాడు. ఎంతమంది గుంపులో ఎవరైనా రీతిగా అయ్యా ఉండినట్టుగా ఈ రోజు నీ శాపడండి ఏంటో అయ్యా మా అందరికీ ఈ రోజు నువ్వు మాట్లాడి విధానం పెట్టి పొందాలయ్యా. ఈ రోజు నుంచి ప్రభా అయ్యా ఈ గుంపులో ఎవరైనా శాపడిగా వ్యతిరేకంగా జీవించాలంటే ప్రేమించే మనసు పట్టబడి దయచి ఆనాడు ఎలిసాని ప్రవర్తన వెటకాలం చేస్తున్నప్పుడు అవమానపరిచినప్పుడు
అయ్యా 42 మంది సాక్షులయ్యారయ్యా. ఈ రోజు ప్రభావ మేము అట్రీతిగా ఉండగానే కానీ నా సేవకులు మీరు గౌరవించి ప్రేమించే మనసును బతికబడికి దయచేసి అయ్యా నీ సేవకులు బొమ్మలుగా ఆస్వాదించి అభివృద్ధిపరచు. అనేక స్థలంలో బొమ్మలుగా వాడబడి కృపడి వెనక దయచు. ఇప్పుడు నా సోదరులందరినీ దీవించి ఆస్వాదించు. ఈ దినమంతా నీ కృపాన్ని సరిది ప్రత్యేకపడిపై గమనించి ఈ ఆత్మ మమ్మల్ని అభిషేకించమని అల్పుడు నీరు నరుతుని ప్రభావ ఏ నుంచి లేదు ఏ నీతి లేదు వాడి తండ్రి పాపుల గల ప్రధానమైన ఈ పాపాత్రి ప్రార్థన నీ పరలోక రాజ్యం చేర్చుకొని మమ్మల్ని అతి మిక్కిలిగా ప్రేమిస్తున్నా యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.